వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక యుగం. ఆయన చూడని రికార్డులు లేవు, రివార్డులు లేవు, స్టార్డమ్ అసలే లేదు. 25 ఏళ్లకు పైగా టాలీవుడ్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 7-10 వయసు వచ్చినప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని నిజమైన హీరో మన అన్నయ్య చిరంజీవి. శివశంకర వరప్రసాద్గా జన్మించి చిరంజీవిగా జన హృదయాలను కొల్లగొట్టి నేటి మన శంకర వరప్రసాద్ సినిమాతో తన స్టామినాను మరోసారి చాటి చెప్పారు చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు, అంటే ప్రతి అభిమానికి పండుగ రోజే. మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని 5 రోజులుగా మెగా అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చి మెగాస్టార్ బర్త్డే వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం, చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ యాక్టర్ కరాటే కళ్యాణి గారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డైరెక్టర్ అండ్ యాక్టర్ కాళీ చరణ్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మెగా ఫ్యాన్ క్రాంతి కుమార్ గారు కూడా మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కొంతమంది ఫోన్ ఇన్స్ కూడా మెగా అభిమానులు యాక్టర్స్ కొంతమంది ఫోన్ ద్వారా కూడా తమ విషెస్ చెప్తామని చెప్తున్నారు. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా మనం కరాటే కళ్యాణి గారితో మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే కళ్యాణ్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ బర్త్డే ఈరోజు సెలబ్రేషన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎలా చూస్తారు? అన్నయ్య గురించి మీరేం చెప్తారు? ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి అందరికీ అంటే ఇష్టమైన మనుషులు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచం వ్యాప్తంగా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒక ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారి గురించి చాలా ఫీల్ అవుతారు. వారి నుంచి చాలా 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 నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయనతో కలిసి పనిచేశానండి. నేను 2 సినిమాల్లో పనిచేశాను. అది చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. అది ఒకటి శంకర్ దాదా MBBS లో చేశాను. అలాగే 150 సినిమా కూడా నేను దానిలో కూడా చేశాను, వినాయక్ గారి. సో అందులో చేసేటప్పుడు ఆయన మాట్లాడే తీరు కానీ, వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసే పద్ధతి కానీ చూసినప్పుడు డౌన్ టు ఎర్త్ అండి. ఆయన అసలు ఒక చిన్న సామాన్యమైన వ్యక్తిగా వచ్చి మద్రాస్ లో చాలా కష్టాలు పడి ఈ రోజున ఒక ఆరాధ్య దైవం అయిపోయారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఉత్సవాలు చూసుకుంటామో దేవీ దేవతలకి, అలాగే ఈయన కూడా ఒక దేవుడు, తెర మీద దేవుడుగా ఎంతో మంది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకుంటారు, ప్రతి ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారు, ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు, ప్రతి ఇంట్లో అన్నదానాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు. అంటే ఇంతకన్నా అభిమానం ఎవరికి ఉంటుందండి? అది నేను ఎవరైతే చాలా ఇబ్బంది పడి ఇతనేం ఆర్టిస్ట్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మెగాస్టార్ గారు ఒక రోల్ మోడల్ గా ఎదిగి ఇంట్లోంచి చాలా మందిని తయారు చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నారో మనకు తెలుసు. దానికి మూలం ఎవరు అంటే మెగాస్టార్ గారు. మెగాస్టార్ అనే ఒక మెగా పవర్ తో ఆయన అక్కడ స్టార్ట్ అయితేనే ఇంతమంది ఈ రోజు వచ్చారు మన ఇండస్ట్రీకి హీరోలు. కాబట్టి ఆయనదే క్రెడిట్ అంటాను నేను, టోటల్ క్రెడిట్. సో ఇంకొకటి ఏంటంటే, వారితో నేను శంకర్ దాదా MBBS లో చేసేటప్పుడు డాన్స్ లో నీ పేరేందబ్బయ్యా అని ఆయన అడిగేది ఉంటుంది. డాన్స్ లో ఉంటుంది, బట్ ఎడిటింగ్ లో తెలుస్తుంది. బట్ ఈ డైలాగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ డైలాగ్ నేను చెప్పేటప్పుడు నేను మెగాస్టార్ గారిని ఇట్లా కళ్ళతో ఇలా ఎదురుగా చూసేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెడితే ఆయన కళ్ళలో చూడలేమండి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అయితే నేను ఆ పేరేంటబ్బాయి ఇలా చెయ్యిలో పెట్టి బుగ్గ మీద ఇట్లా గిల్లి చెప్పాలి. అది నేను చెయ్యాలి అనుకునేటప్పుడు నేను ఆయన చూసి అలా ఉండిపోతున్నాను అంతే. ఆయన అసలు నేను ఏం చెప్పట్లేదు. చెప్పకపోతే చాలా టేకులు, 16 టేకులు ఫస్ట్ టైం నా లైఫ్ లో తీసుకున్నాను. మెగాస్టార్ గారి సినిమాలోనే అట్లా అయింది. ఆయన్ని చూసి నేను అడ్మైర్ అలా ఉండిపోయాను అనమాట. నేను చెయ్యట్లేదు షూట్. అయితే అప్పుడు ఇంకా మాస్టర్ పిలిచి, డాన్స్ మాస్టర్ రాజు గారు, లేదు నువ్వు చేయలేవమ్మా, పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అంటే మెగాస్టార్ గారు నన్ను పిలిచి, ఇదిగో నేను మనిషినే, ఇదిగో నా మేకప్ పోతే మళ్ళీ వేసుకుంటాను, నువ్వు మేకప్ పోతున్నాను ఏదో బుగ్గెట్లకి వెళ్ళకుండా ఏం కాదు, నువ్వు చేయగలవు, ఈ అమ్మాయి చేసేస్తుంది, నువ్వు చేసేస్తావు అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసి
ఆ లాస్ట్ షాట్ అప్పుడే ఆయన చెప్పినాక ధైర్యంగా ఆయన బుగ్గని ఇట్లా గిల్లి ఇట్లా చేస్తే ఆ షాట్ అవుతుంది. అంటే నేను భయపడిపోయాను, నన్ను తీసేద్దాం అన్న టైంలో ఆయన డాన్స్ మాస్టర్ చెప్పి నాతో చేయించారు. అమ్మాయి చేస్తుంది బాగా నేను చేపిస్తాను. ఆ తర్వాత మేము అందరం డాన్స్ చేసాము. మొత్తం అంతా చాలా చాలా ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు ఎక్కడ కనిపించిన మా అసోసియేషన్ లో మేము ఒకసారి మీటింగ్ వచ్చారు ఆయన. నేను షూటింగ్ వచ్చాను సీరియల్ ఎంగల్ని ఎక్కడికి వెళ్ళి వచ్చామమ్మా షూటింగ్ లో ఉన్నావా అన్నాడు. అన్ని చాలా చాలా చక్కగా మాట్లాడతారండి. ఎక్కడ కనబడిన పేరు పెట్టి మళ్ళీ అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండడం అనేది లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చూసి నేర్చుకోవాలంటారా? ఎస్ 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 ఇది మాత్రం నిజం అండి. చాలా మంది ఉన్నారు అలాంటి నటుడు. అందులో మనం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయన పాట, ఆయన మాట, ఆయన బాట ఏదైనా సరే సూపర్. ఏంటంటే ఆయనని చూస్తే మనకి ఒక శిఖర ఆగ్రంలా కనిపిస్తారు. ఆయనని నాకు చాలా ఇష్టం అండి. ఆయన పర్సనల్ గా నేను ఆయన డాన్స్ కి, ఆయన పాటలకి అన్నిటికీ నేను రెగ్యులర్ గా నేను పాడుతూ ఉంటాను. అన్ని పాటలు వారి గురించి నేను ఆయన ఎప్పుడు కనిపించినా సరే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మెగాస్టార్ గారిని చూస్తే ఒక ఫీల్ వస్తుందండి. మన ఇంట్లో పర్సన్, మన మనిషి అన్నట్టుగా అందరికి అదే ఉంటుంది. ఆయన ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉన్నారు, ఒదిగే ఉంటారు. అందరికి నేర్పిస్తుంటారు. ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ చెక్ మెగా నుంచే వెళ్తుంది. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి కళ్యాణి గారు. మెగాస్టార్ గారి విషయంలో మీకు ఎంతటి అభిమానం ఉందో చాలా సార్లు ప్రూవ్ అయింది. ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో మెగాస్టార్ చిరంజీవిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ ఎవరన్నా టార్గెట్ చేసినా ఫస్ట్ రియాక్ట్ అయ్యే వాళ్ళలో మీరు మొట్టమొదటిగా ఉంటారు. మీకు ఇంత అభిమానం ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము. అంతేకాకుండా అది ఎందుకు వస్తుంది అభిమానం అంటే ఒక హీరో పైన అభిమానాలు అలా పెరిగిపోతాయండి కొంతమంది పైన. అది చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన డౌన్ టు ఎర్త్ వచ్చారని చెప్పడం గానీ, ఆయన మాట్లాడే పద్ధతి గానీ, ఆయన సినిమా తీసుకుని సెలెక్ట్ చేసుకునే పద్ధతి గానీ, ఆయన సినిమాలో నాకు ఆపద్ బాంధవుడు ఇలాంటి సినిమాలు చూస్తే అసలు మనం లలిత ప్రియ కమలం సాంగ్ అయితే నా ఫేవరెట్ సాంగ్. ఇలా చాలా ఉన్నాయి. ప్రతి సాంగ్ నాకు ఇష్టం. జానకమ్మ గారు పాడిన ప్రతి పాట చిరంజీవి గారికి అవన్నీ నేను ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉంటాను. సో నాకు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, కొంతమందిని అడ్మైర్ చేస్తాం అలా ఇష్టం అంతే. ఆయన సేవాభావం చూసాక ఇంకా ఇదైపోయారు. అందుకే ఆయన గానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరైనా మాట్లాడి ఎక్కడ ఎవరైనా కూడా నేను ఆయన్ని మాత్రం అంటే ఆ ఫ్యామిలీని అన్నా ఒప్పుకోను, ఆయన అంటే అసలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు ఎందుకో ఒక బ్లడ్ లోనే ఫీల్ ఉంది ఆయన అంటే ఇష్టం. మరి ఇంత బాగా ప్రేమించే అభిమానించే మెగాస్టార్ కి బర్త్డే విషెస్ చెప్తారా మీరు? మన ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి మన ఛానల్ ద్వారా. నేను ఇంతగా అభిమానించే మనందరి ఇష్టమైన హీరో అంటే ఎవర్ గ్రీన్ హీరో మా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ శ్రీరాముడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల వారికి ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్ని ఇచ్చి సకల భోగాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా ఇస్తే ఇంకా అందరికి పంచి పెడతారు. కాబట్టి రక్తదానం చేసే ఒక మహా నేత, అటువంటి మహానుభావుడు బాగుండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు లాంగ్ లివ్, ఎప్పుడు చల్లగా ఉండాలని మాత్రం నా మనస్ఫూర్తిగా నా అభిమానం. మిగిలిన అభిమానులు అందరి అభిమానం కూడా నేనే తీసుకొని చెప్తున్నాను అన్నట్టుగా ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నా ఇష్ట దైవం అమ్మవారు శ్రీరాముడు ఆయన ఎల్లప్పుడూ కాపాడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ రోజు లలితా శాస్త్ర పారాయణంలో ఉన్నాను. ఆ అమ్మవారిని కూడా నేను కోరుకుంటున్నాను. వారి జన్మదినం చల్లగా ఉండాలి, బాగుండాలి, వారి ఫ్యామిలీ అంతా బాగుండాలి, సకల సౌభాగ్యాలు వారికి కలగాలని కోరుకుంటున్నానండి. ఇంకా మంచి సినిమాలు అందరికి అందించాలని. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా కామెడీ సినిమా ఫుల్ గా చంటపైలాంటి చేయాలని కోరుకుంటాను. తొందరలో అది చూడాలని కోరుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా. మళ్ళీ తొందరలో వెళ్ళి నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనకి విషయం ఎలా తెలియజేస్తాం. ఈ పాటికి అందరూ చెప్తుంటారు, అందులో నేను ఒకదాన్ని. బట్ నేను కూడా ఆయనకి ఒక పెద్ద ఫ్యాన్ అని మాత్రం ఆయనకి తెలుసు. ఇంకా తెలియాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, విషెస్ తెలియజేసినందుకు. కరాటే కళ్యాణి గారు ధన్యవాదాలండి. రైట్, కళ్యాణి గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అసలు చిరంజీవి గారికి విషెస్ చెప్పడం నా యొక్క అదృష్టంగా ఫీల్ అవుతున్నా అని చెప్పి యాక్టర్ కరాటే కళ్యాణి గారు చెప్తున్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాళీచరణ్ గారు, డైరెక్టర్ అండ్ యాక్టర్. ఆయన కూడా మెగా అభిమాని. చిరంజీవి గారు అంటే ఆయనకి కూడా ఎంతో అభిమానం. ఒకసారి కాళీచరణ్ గారితో మాట్లాడదాం. కాళీచరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కాళీచరణ్ గారు, మీ పేరు వినగానే నాకు స్టేట్ రౌడీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే దానిలో అన్నయ్య పేరు ఏంటండి? కాళీచరణ్. అందులో తర్వాత చాలా సినిమాలు ఉంది ఆ పేరు. ఎస్ కాళీచరణ్. ఏంటి సార్ ఒక డైరెక్టర్గా మీరు చెప్పండి, అన్నయ్య గారి గురించి మీరు ఏం చెప్తారు, మెగాస్టార్ గురించి ఏం చెప్తారు మీరు? నేను నిజంగా చిరంజీవి గారి కోసం చెప్పాలంటే ఆయన కోసం అంటే ఒక ఫ్యాన్గా నేను ఎంత ఇష్టపడ్డానో
ఆయన కోసం వచ్చి ఈరోజు నేను ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎంతకంటే అదృష్టం ఇంకోటి రాదు. చాలామంది చిరంజీవి గారి కోసం ఏంటంటే చిరంజీవి గారు కూడా మనలాంటి మనిషి అని చాలామంది అంటారు, కానీ ఎందుకో నాకు అలా అనిపించదు. బేసిక్గా ఈ ప్రపంచం మొత్తం ఒక్క మనమే కాదు, ఒక తెలుగులమే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా పంచభూతాల ఆధారంగా మాత్రమే మనం బతుకుతున్నాం. గాలి, నీరు, భూమి, నింగి, నిప్పు. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు. సూపర్ సూపర్. పంచభూతాలు అనేది మనం బతకడం కోసం చిరంజీవి గారు అనే వ్యక్తి మనల్ని ఆనందంగా ఉంచడం కోసం, మనలో ఉన్న ఎనర్జీ కోసం, మనలో ఉన్న పట్టుదల కోసం, మన యొక్క జీవిత గమ్యం కోసం, మనం ఏదైనా సాధించాలన్న ఒక పోరాటం కోసం చిరంజీవి గారు అనే ఒక వ్యక్తిని ఈ పంచభూతాలు, ఈ దేవుళ్ళు, ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళు మొత్తం తయారు చేసి పంపించిన వ్యక్తే నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎందుకు నాకు ఆయన అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన పాత సినిమాలు చూసేటప్పుడు ఆ పాత సినిమాలకి ఆ తర్వాత ఆయనలో ఉన్న స్టైల్ కానీ, గ్రేస్ కానీ, ఆయన అందం కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఇవన్నీ చూస్తే ఇతను ఈయన అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత మారొచ్చా, ఎంత చేంజ్ ఓవర్ చూపించవచ్చా, ఎంత సాధించవచ్చా. అంటే మనలాగే కదా 9 నెలలకి ఆయన పుట్టారు, అందరిలాగే బంగిరారు, నడిచారు, స్కూల్కి వెళ్ళారు, ఆడారు, పాడారు. అలాంటి వ్యక్తి ఈ స్థాయికి అంటే సినిమాల్లో కూడా ఆయన పునాదిరాళ్ళు కానీ ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న ప్రాణం ఖరీదు ఇవన్నీ చూస్తే ఈయన మన గ్యాంగ్ లీడర్లో కనిపించిన చిరంజీవి గారా, గరణమోడ్లో కనిపించిన చిరంజీవి గారా, ముఠామేస్తర్లో కనిపించిన చిరంజీవి గారా, అత్తగాడి అమ్మాయికి మోడు, ఎముడికి మోడు, పసివాడి ప్రాణం, స్వయం కృషి, ఇలాంటి సినిమా అంటే ఈయన అలాంటి అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఆయన నాలో కలిగించారు. నిజంగా నేను హీరోలాగా ఒక మనిషిలాగా నేను ఎప్పుడు చూడలేకపోతున్నాను. ఆయన నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. సాధించాలా, సాధించాలా, ఆగిపోకూడదు. ఎంత తక్కువగా ఎవరన్నా హేళన చేసినా ఇంకా రబ్బర్ బాల్ లాగా బయటికి మళ్ళీ ఎగదనటం ఆయన చూసి నేర్చుకోండి. ఎన్నోసార్లు ఆయన చెప్పారు, ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లుగా సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా మెగాస్టార్ గారి శిష్యులే కదండి. అవును అవును రైట్. మరిన్ని విషయాలు కూడా మీతో మాట్లాడదాం. అయితే కాళీచరణ్ గారు ఒక్కటి చెప్పండి, ఏదైతే మీరు డైరెక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు? అసలు మీరు ఆల్రెడీ దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా తీశారు, సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మీకు ఎందుకు ఈ ఫీల్డ్కి రావాలనిపించింది? మీకు బేసిక్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ పాటలు బాగా వినేవాడిని. మా నాన్నగారికి బాగా సినిమా పిచ్చ, మా అమ్మకి కూడా, వీళ్ళిద్దరికి బాగా. మా జనరేషన్కి వచ్చేటప్పుడు మేము ఎలాగైతే ఆడియో క్యాసెట్ రిలీజ్ అయ్యిందంటే ఫస్ట్ మా ఇంటి దగ్గరే ప్లే అవ్వాలి, అలాగే మా నాన్నగారు టైంలో కూడా ఫస్ట్ ఆడియో క్యాసెట్లు ఏవైనా, ఏ సాంగ్స్ అయినా, హిట్ సాంగ్స్ కానీ ప్రతిది కూడా మా ఇంట్లో ప్లే అవ్వాల్సిందని. అప్పుడు ఏంటంటే ఇంటికి రోడ్డుకి కొద్దిగా డిస్టెన్స్ ఉండేది. అక్కడ ఒక కర్ర కొయ్యి పెట్టేసి దానికి ఒక స్పీకర్లో పెట్టి ఆ కేబుల్ పెట్టి పాటలు అనమాట. ఆ పాటలు అందరూ వినేవాళ్ళు. ఆ విధంగా మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మూవీస్ మీద, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా తెగ వినేవాడిని. అలా వాళ్ళతో నన్ను తీసుకెళ్లేవారు. నేను చిన్న కొడుకుని, సో సినిమాలకు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఆటోమేటిక్గా సినిమాలు చూసేవాడిని. అందరు సినిమాలు అసలు అంటే చిరంజీవి గారు అనే కాదు, చిరంజీవి గారి, శోభన్ బాబు, మా అమ్మగారికి శోభన్ బాబు గారు అంటే ఇష్టం, మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే ఇష్టం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మధ్యలో బాలయ్య బాబు గారిని కూడా మా నాన్నగారు ఇష్టపడ్డారు అనుకోండి, అది తర్వాత విషయం. బట్ అలా ఏంటంటే చాలా సంవత్సరాలు కూడా అల్లుడా మజాక టైంలో అయితే టీవీలో మూవీ వచ్చేటప్పుడు ఆ రోజు బాక్సులు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాలి, 5.1 పెట్టి చూడాలి అని మా నాన్నగారు అయితే ఏదో పని ఉన్నాం. లేదు ఈరోజు అల్లుడా మజాక సినిమా వస్తుందో అందులో సాంగ్స్ గట్రా బేబస్తంగా ఉంటాయి, ఒక రేంజ్లో మనం స్పీకర్లో పెట్టాలని చెప్పి అప్పట్లోనే మేము కొత్తగా ఇంకా టీవీ కొనడము అవన్నీ ఉండేది. మొదట్లో టీవీ కూడా కొనలేదు, ఎందుకంటే మా స్టడీస్ ప్రాబ్లం వస్తుందని. మేము చదివిన తర్వాత అలాగ ఆలోచించేవాళ్ళు. ఆ తర్వాత ఇది వచ్చేటప్పుడు టీవీలో సినిమా వచ్చే టైంకి మా ఇంట్లో టీవీ, హోమ్ థియేటర్, 5.1 హోమ్ థియేటర్ ఇవన్నీ ఉండేవి. సో ఆ సినిమా కోసం ఉంటామని నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్ సాంగ్స్ అల్లుడా మజాక, అది బ్యూటిఫుల్. అసలు ఆ సాంగ్స్ బేబస్తమైన సాంగ్స్. అలాంటి పిచ్చితో ఉండేటప్పుడు మా నాన్నగారికి నేను సినీ ఫీల్డ్కి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను హీరోగా చూసేవాళ్ళు, మా అన్నయ్య విలన్ అనేవాళ్ళు. ఇద్దరు కొడుకులు, నా కొడుకు చిన్న కొడుకు హీరో, పెద్ద కొడుకు విలను అని. ఇలా అయ్యి ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన అతనికి ఉండేది మా నాన్నకి. అప్పట్లో వచ్చి ఏవో ట్రై చేసాము, చెప్తే నమ్మరు. మనకి అన్నపూర్ణ కాదు, ఫిలిం ఛాంబర్ డౌన్లో ఒక టెలిఫోన్ బూత్ ఉండేది.
ఎక్కడో ఎలాగో నెంబర్ సంపాదించి రామానాయుడు గారికి డైరెక్ట్ నేను కాల్ చేశా. కాల్ చేసి సార్ నేను యాక్టర్ని అవుదాం అనుకుంటానండి అని ఫోన్ చేస్తే ఆయన ఎందుకో నేను ఫోన్ చేయగానే ల్యాండ్ లైన్ అని లిఫ్ట్ చేశారు, ఆయనే లిఫ్ట్ చేశారు. ఎందుకు అనుకున్నా ఏజ్ ఎంత అన్నారు. అంటే నాకు 15 years సార్ అన్న. నువ్వు వెళ్ళి ముందు చదువుకున్న తర్వాత వచ్చేప్పుడు ట్రై చేయను కానీ నేను ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళిపోయానండి. ఆయనతో నేను డైరెక్ట్గా మాట్లాడాను. అంటే నాకు అంత పిచ్చి, సినిమా అంటే అంత పిచ్చి. ఎస్పెషల్లీ చిరంజీవి గారి డ్యాన్స్ అన్నా, ఫైట్స్ అన్నా, పాటలన్నా ఎప్పటికీ కూడా నాకు బాధ కలిగితే ఆయన పాటలే వింటాను. రైట్, మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. తప్పకుండా సార్. ఒక్కొక్కళ్ళు చిరంజీవి అభిమానులు అందరూ కూడా మనకి విశేష తెలుపుతామంటున్నారు. మన ఛానల్ ద్వారా సీనియర్ యాక్టర్ నాగమహేష్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నాగమహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మహేష్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా? వెరీ 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 హ్యాపీ. ఇవాళ బాస్ పుట్టినరోజు, మెగాస్టార్ పుట్టినరోజు, మీరు విషెస్ తెలుపుతారా? మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు చిరంజీవి గారి గురించి? నేను అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఇన్ మచిలీపట్నం అండి. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు August 22 అంటే మాకు ఇది ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక వినాయక చవితి, అన్ని తెలుగు హిందూ పండుగలను కలిసి వచ్చినట్టు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆన్ దిస్ డే. అన్నయ్య నిండు చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆయన నాకు ఈ సినిమా జీవితాన్ని ప్రసాదించిన దేవుడు. ఆయన ఎల్లకాలం సంతోషంగా సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఎస్ మహేష్ గారు, మీరు ఒక సీనియర్ యాక్టర్, కానీ చిరంజీవి గారి సినిమాల్లో ఎన్నో రోల్స్ చేశారు, మెగా ఫ్యామిలీ సినిమాలు చేశారు, మిగతా స్టార్స్ తో కూడా చేశారు. కానీ బాస్ బౌన్స్ బ్యాక్ అయిన ఖైదీ నెంబర్ 150లో మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. చిరంజీవి గారిని మీరు తిట్టేసిను, కొట్టేసిను, ఒక పోలీస్గా మీరు చాలా క్రూరత్వాన్ని దానిలో ప్రదర్శించారు. ఎలా అనిపించింది ఆ షూటింగ్ సమయంలో మీకు? అది అన్నయ్య గారు ఎంతో ప్రేమతో ఇచ్చిన అవకాశం. అది ఒక చిన్న అవకాశం ఉన్న అన్నయ్య అంటే ఆయన ఒక జీవితాన్ని ప్రసాదించారు. అది ఏది కోరి అది మహేష్ చేస్తాడని చెప్పి వినాయక్ గారు కూడా చెప్పి ఆయన ఆ వేషం ఇప్పించారండి. ఆయన నాటిన విత్తనం ఇవాళ మీ అందరికీ నాగమహేష్ గా ఇది ఉంది. అంటే ఆయనతో ఆ సీన్ లో యాక్ట్ చేసేటప్పుడు చిరంజీవి గారిని కొడుతున్నాం కదా, అభిమానులు ఎవరన్నా గుర్తుకు రావడం మీ మైండ్ లో అలా అనిపించింది? ఎవరన్నా కోపం పెట్టుకుంటారా నా మీద అని? ఎందుకంటే అది లేదు, నేను కూడా ఆయనకి వేరే అభిమాని కాబట్టి ఆయన అడిగా, అన్నయ్య కొంచెం భయం వేస్తుంది మీతో యాక్షన్ చేయటంటే ఆయన నెత్తి మీద గట్టిగా చేయి పెట్టి నా నెత్తి మీద మహేష్ చాలా మంచి తిను, బాగా చెయ్యి అని ప్రోత్సహించి ధైర్యం ఇచ్చారు. అట్లాగే షార్ట్ లో కూడా ఆయన ఎంతో ప్రోత్సాహంగా అలా చేయి అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. కాబట్టి నేను కూడా ఆయన వీరాభిమాని కాబట్టి ఆయన ప్రోత్సాహంతో ధైర్యంగా చేశామండి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకి అదేవిధంగా మెగాస్టార్ అభిమానులందరికీ మీరు మరొకసారి తెలియజేయండి అయితే ఒకసారి విశేష్. మన ఛానల్ పేరు అన్నారు ఏఎన్ఎన్ తెలుగు. ఏవిఎన్ తెలుగా? ఏఎన్ఎన్ అమ్మా న్యూస్ నెట్వర్క్. అచ్చా, ఏఎన్ఎన్ వీక్షకులకి, ప్రేక్షకులకి, అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక పండుగ రోజు మా అందరం కలవడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. August 22 అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ ఫెస్టివల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అన్నయ్య జన్మదినోత్సవం రోజున మీతో మాట్లాడుతాం, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, సీనియర్ యాక్టర్ నాగమహేష్ గారు మాట్లాడారు. ఆయన యొక్క ఆనందాన్ని, అదేవిధంగా చిరంజీవి గారి మీద ఆయనకున్న అభిమానాన్ని, మక్కువని మన ఛానల్ ద్వారా ఆయన తెలియజేసినందుకు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని తెలియచేయడం జరిగింది. మరి కాళీచరణ్ గారితో మరి మాట్లాడదాం. చరణ్ గారు చెప్పండి, ఏమంటారు? ఇంకా అయితే చిరంజీవి గారి ప్రస్థానం గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆయన చెప్పాను కదండి, ఒక అద్భుతం. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక అద్భుతం. ఎవరు ఏమనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా అదొక అద్భుతం అండి. ఆయన్ని చెప్తున్నాను కదండి, మానవ రూపంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతమంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆర్టిస్టులకి, డాన్సర్లకి, డాన్స్ మాస్టర్లకి, డైరెక్టర్లకి, అలాగే బయట బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, అన్ని విధాలుగా అందరికీ కూడా, చదువుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే
ఒక మనిషి ఎదగాలనే కదా ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటాడు. అలాంటి ఎదగాలంటే ఎవరినో ఒకరిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళలో ముందుండే వ్యక్తి చిరంజీవి గారే ఉంటారు. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆయన ఫాలో అవుతారు. మంచికైనా అంటే సేవ చేయాలనుకున్నా, ఏదైనా సాధించాలనుకున్నా, మంచిగా చదువుకోవాలన్నా, మంచి జాబ్ చేయాలన్నా, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనుకున్నా, అందరం కలిసే ఫ్యామిలీ మొత్తం ఉండాలనుకుని చూసుకోవాలనుకున్నా ఫస్ట్ చిరంజీవి గారిని చూడాలి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో నిజంగా పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ సంక్రాంతి, దసరా, ఏ పండుగ, ఏ ఫెస్టివల్ అయినా సరే అందరు కలిసి ఉంటారు. నిజంగా అన్న చెల్లెలు అందరూ కూడా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళ పిల్లలు ఒక రకంగా చిరంజీవి గారిని సేవా రంగం వైపు అప్పట్లో ఇప్పుడు మీ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ సేవ వైపు ప్రజలకు సేవ చేయాలనే తత్వాన్ని అలవాటు చేయడంలో చిరంజీవి గారు మొట్టమొదటి హీరో అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఆ రోజుల్లో ఆడియో క్యాసెట్లో కూడా నేత్రదానం కోసం బ్లడ్ రక్తదానం గురించి కానీ ఒక మోటివేట్ చేసి ఆ 80s 90sలో వాళ్ళందరినీ కూడా సన్మార్గం వైపు నడపటానికి, ఎంతో మందికి ఈ ఉపయోగపడటానికి ఈయన ఒక దారంలాగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోవచ్చు. ఈ రోజున ఎంతోమంది సేవ చేస్తున్నారు. ఆ రోజు నుంచే ఇలా చేయాలి, రక్తదానం, నేత్రదానం చేయాలని విపరీతమైన పబ్లిసిటీ చేసిందో. సో ఆయన గురించి అనుకోవచ్చా? మీరు మాట్లాడే ముందు మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి అడుగుతాను మిమ్మల్ని. మీరు మనతోటి నటికుమార్ గారు ఉన్నారు, సినీ ప్రొడ్యూసర్, ఆయనతో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నటికుమార్ గారు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా అభిమానులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మెగాస్టార్ గురించి మీరు సార్? మెగాస్టార్ కోసం ఏం చెప్తామండి, అన్ని ఇప్పుడు ఆయనకి చెప్పడానికి ఏముంటుంది, ప్రపంచంలోనే ఆయన మెగాస్టారు. రెండోది ఆయన ఇవాళ పండగ దినం, అంటే ఆయన బర్త్డే అంటే అందరికీ పండగ. ఆ పండగ వాతావరణం ఉంటుంది. పండగ వాతావరణం రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయింది పండగ వాతావరణం. రెండోది 10 మందికి మంచి చేసే వ్యక్తి, 10 మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి, ఇంకొకరికి హానికరం చేసే వ్యక్తి కాదు. మరి అది అంటే ఇంకా అలాంటి వ్యక్తి కోసం మనం బాగుండాలని, కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. ఆ కుటుంబం బాగుండి ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, 10 మందికి హెల్ప్ చేయాలని అని కోరుకుంటాం మనం ఎప్పుడు. అంటే నటికుమార్ గారు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి ఆయన కష్టపడి వచ్చారని, మీ ఇండస్ట్రీలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఉండరు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఏదైనా కొంత నెగిటివ్ చేసిన ఫస్ట్ రియాక్ట్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నటికుమార్ గారు. ఆయన సినిమాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖండించి దాన్ని కరెక్ట్గా వెళ్ళాలని మీరు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు రానున్న రోజుల్లో ఆ మెగా ఫ్యామిలీ సినిమాలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నటికుమార్ గారు ఎప్పుడు అలాగే నిలబడతారో, దాన్ని సమస్యను పరిష్కరిస్తారా? ఏంటంటే ఆయన అజాత శత్రువు. ఇప్పుడు కొంతమంది కుట్రలు పన్నుతూ ఉంటారు. కుట్రలు ఇప్పుడు మెగాస్టార్ ఈ రోజు కుట్రలు పన్నింది కొత్త ఏమీ కాదు. ఆనాటి 40 సంవత్సరాల నుంచి కుట్రలు పన్నాలని, కుట్ర చెయ్యాలని, ఎదుటి వాళ్ళు ఆయన్ని తొక్కాలని ఎంతమంది చూసినా వాళ్ళకి ఆటోమేటిక్ గా తొక్కేశారు, తొక్కిపోయి వెళ్ళిపోయారు. ఆయన ఏ రోజు కూడా ఇది శత్రువును కూడా మిత్రులుగా భావిస్తాడు. అయితే ఇంకోటి అంటారా, సినిమాల కోసం మీరు ఇప్పుడు అంటున్నారా, అప్పుడు ఆయన ఎవరు ఊస్తూ తినాడు కాబట్టి చాలా మంది ఆయన ఏదో టార్గెట్ చేద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఒక మంచి వ్యక్తి సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడదామన్నప్పుడు మేము ఆయన అవడు ఎందుకంటే ఇప్పుడు ఆ శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తాడు. కానీ మేము రియాక్ట్ అవ్వకపోతే ఏమవుతాడు, చేతకందనంగా అవుతుంది. అంటే మాకు ఆయన చేతకాదేమో అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఆయన మంచితనానికి మారిపోయారు. 10 సినిమాలు బాగుండాలి, 10లో మనం ఉండాలని కోరుకుంటాడు. అలాంటిది అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటాడు. నా కుటుంబమే కాదు అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాడు. ఎవరికైనా చిన్న సినిమా హిట్ అయితే ఆ సినిమా ఆయన ఆనందం పొంది వాళ్ళకి దగ్గర కూర్చొని మళ్ళీ సన్మానం చేస్తాడు, లేకపోతే పిలుస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అంటే ఇండస్ట్రీ బాగుండాలని ఆయన తగ్గి ఎంతో మందికి జీవోలు తేవడం, ఎంతో మందికి మాట్లాడడం, ఫెడరేషన్ లో ఆయన తగ్గి 100 మందిని పిలిచి మాట్లాడి షూటింగ్ ప్రాబ్లం సాల్వ్ చేసిన వ్యక్తి. అలాగే ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా కష్టం అని మనం ఆ ఇంటి తలుపు తడితే ఇదే అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. నాట్ ఓన్లీ హెల్త్, లేకపోతే కష్టం, లేకపోతే ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది, సినిమా ఇండస్ట్రీ బాధ అన్ని కూడా ఆయనదై ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చాడు. అది అలాంటి వ్యక్తికి మనం రియాక్ట్ అవ్వకపోతే ఎలాగవుతుంది చెప్పండి.
రైట్. రానున్న రోజుల్లో చిన్న సినిమాలన్నిటికీ కూడా ఎప్పుడు కూడా ఒక మంచి అవకాశాలు రావాలని ఎప్పటి నుంచో పోరాడుతున్న మీకు కూడా ధన్యవాదాలు సార్. చివరిగా చిరంజీవి గారి గురించి ఏం చెప్తారో ప్రేక్షకులకు చెప్పండి. చూడండి, చిరంజీవి గారి సినిమా ఇది మెగా యుగం నడుస్తుంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా 100% 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి చిరంజీవి గారు. అంజనీ పుత్రుడు ఆయన కంటే ఎక్కువ హెల్ప్ చేసే కొడుకు పుట్టాడు, ఆయనే రామ్ చరణ్. ఈ రోజు ఇండస్ట్రీకే కాదు, ఎవరికైనా ఆకలి అంటే ఇమ్మీడియట్లీ ముందుండే వ్యక్తి, ఆపద అంటే ముందుండే వ్యక్తి, కష్టం అంటే ముందుండే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ. కనుక వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు చక్కగా ఉండాలని, బాగుండాలని కోరుకుంటాం. ఎవరైనా సరే అభిమానించే వాళ్ళమైనా ఆయనకి నేను అభిమానం అవడానికి నేను ఆయన సినిమాలు చూసి అభిమాని కాదండి. నేను కృష్ణ గారి అభిమాని, సినిమాల్లో కృష్ణ గారి అభిమాని. కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసే ఆలోచనలు, ఆయన ముందుకెళ్తున్న ఒక ఆలోచన, రేపు ఆయన ఎప్పుడో సీఎం అవ్వాలి. కానీ ఆయన రాజకీయాల్లో నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో వద్దని ఎందుకు అనుకున్నాడంటే ఈ కుల్లి రాజకీయాల్లో, ఈ స్వార్థ రాజకీయాల్లో ఆయన ఎప్పుడు లేడు అనేది ఒక డిసైడ్ అయ్యాడు. అది అందుకనేసే రాజకీయాలు వద్దు, ఇలాగే నేను సేవ చేద్దాం, సోషల్ వెల్ఫేర్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి సేవ చేద్దాం డిసైడ్ అయ్యాడు ఆయన. అందుకనే లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు పెంచుకున్నాడు, అభిమానాలు పెంచుకున్నాడు. ఆయన చేతనైన దాకా ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ లో మాక్సిమం అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. చివరిగా విషయం చెప్తారా? హ్యాపీ బర్త్డే టు అనియా. నేను ఆల్రెడీ రాత్రి 12 గంటలకి చెప్పిస్తాను ఆయనకి. కనుక హ్యాపీ బర్త్డే టు అనియా. మీకు అంతకన్నా ముందే మీకు అందరికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. కనుక ఆయన ఎప్పుడు మెగాస్టార్ ఎలుగుతూనే ఉంటాడు. ఆ తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో చిరంజీవి అని, వరప్రసాద్ పేరు చిరంజీవి అని ఎవరు పెట్టారో కానీ ఆయన ఎప్పుడు అంజనీ పుత్రుడు ఎదుగుతూనే ఉంటాడు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు, 10 మందికి సేవ చేస్తూనే ఉంటాడు. మా ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే చిరంజీవి గారు, మా ఇండస్ట్రీ అందేవారంటే చిరంజీవి గారు, మా ఇండస్ట్రీ కావాల్సిన వారు ఎవరంటే చిరంజీవి గారు. కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారంటే రోడ్ నెంబర్ 25. ఇది ఇవాళ పండగ దినం, ఇవాళ ఆగస్ట్ 22 అనేది పండగ దినం. కనుక హ్యాపీ బర్త్డే టు అగైన్, హ్యాపీ బర్త్డే టు అనియా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి నటికుమార్ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. రైట్. నటికుమార్ గారు ఆయన యొక్క ఆనందాన్ని, అదేవిధంగా మెగాస్టార్ మీద ఆయనకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. అయితే ఇందాక మనం మాట్లాడుతున్నాం, నేత్రదానం, రక్తదానం చేయండి అని ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయన గురించి చెప్పి మీరు కూడా విషెస్ తెలియజేస్తే మా ప్రేక్షకుల కోసం విషెస్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా బ్లడ్ బ్యాంక్ కోసం నేను చెప్తానండి. చాలామంది చిరంజీవి గారి పిల్లడం వలన అభిమాన బ్లడ్ ఇస్తున్నారు, అసలు లక్షల కొలది ఇస్తున్నారు. దీనికోసం కూడా కొంతమంది నా దగ్గర ఇష్యూలు మాట్లాడారు. అందులో ఏముంది, జనాలు కదా ఇస్తున్నారు, అందులో చిరంజీవి గారు చేసింది ఏంటి అని కొంతమంది మాట్లాడితే నేను వాళ్ళకన్నా, సరే నువ్వు పెట్టి పిల్లు ఎంతమంది వచ్చి బ్లడ్ ఇస్తారో చూద్దాం. 10 మంది ఇస్తారా, 5 వస్తారా, మీ ఇంటి వాళ్ళు వస్తారా, మీ ఫ్రెండ్స్ వస్తారా, ఎంతమంది వస్తారు, నువ్వు బ్లడ్ బ్యాంక్ నాకు బ్లడ్ ఇవ్వండి, నేను ఇలాగా చేస్తున్నాను అని నువ్వు చెప్పి ఎంతమందికి రప్పించగలవో చెయ్యు. లేదంటే ఏదైనా హీరో ఒక అతను వచ్చి నేను ఎంతమందికి బ్లడ్, మా ఫ్యాన్స్ అందరూ రండి అంటే ఎంతమంది ఇస్తారు, ఏమైనా ఉందో ఒకసారి చూడండి అని చెప్పాను. అప్పుడు అర్థమైంది ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి ఎందుకు వస్తున్నారంటే ఇంత అభిమానులు. ఆయన పిలుపునిచ్చింది చిరంజీవి గారు. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో బ్లడ్ వస్తుంది, బ్లడ్ ఇస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇంకొకటి చెప్తానండి, ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. నాకు ఫ్రెండ్, శ్రేయోభిలాషి, సివిల్ ఇంజనీరు, కాంట్రాక్టరు, వైజాగ్ వాస్తవ్యుడు. ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయన జగన్ గారికి వీరాభిమాని, వైసీపీ క్యాండిడేట్. ఆయన నాకు ఒకసారి ఏమన్నాడంటే, నిజంగా బ్లడ్ బ్యాంక్ కోసం చాలామంది రాంగ్గా మాట్లాడి ఇది చేస్తుంటారు, కానీ ఈరోజు చాలా బ్లడ్ బ్యాంకులు ఏవైతే టాప్ మోస్ట్ ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో కూడా బ్లడ్ దొరకట్లేదు. వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ చేసిందే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి బ్లడ్ తీసుకెళ్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు, కానీ అసలు ఈరోజు బ్లడ్ అనేది వాంటింగ్ లేకుండా, ఒకప్పుడు బ్లడ్ కావాలంటే చాలా కష్టపడేవాళ్ళు. బ్లడ్ లేక ఒక యాక్సిడెంట్ అయినా ఏదైనా ఆపరేషన్ చేసినా బ్లడ్ దొరక్క చాలామంది చనిపోయే రోజులు ఒకప్పుడు ఉండేది. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఏ బ్లడ్ బ్యాంకులు కూడా బ్లడ్ లేకపోతే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంకే కాల్ చేసి ఇక్కడ నుంచే వాళ్ళు బ్లడ్ తీసుకెళ్తున్నారు. చాలా మందికి ఈరోజు ప్రాణాలను కాపాడుతుంది. టాప్ మోస్ట్లో ఏదైనా ఉంది అని అనుకుంటే అది చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకే అని ఆయన చెప్పిన తర్వాత, ఆయన జనసేన అభిమాని కాదు, ప్రజారాజ్యం అభిమాని కాదు, ఇంకొకటి కాదు, ఆయన వైసీపీ అభిమాని.
అలాంటి వ్యక్తి నాకు చెప్పేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మనకి ఎవరైతే యాంటీ ఉన్నారో అలాంటి వ్యక్తి ఇందులో ఉన్న గొప్ప విషయం చెప్పేటప్పుడు అది ఎంత గొప్పగా ఉంటుంది అది. రైట్. కాళీచరణ్ గారు మీరు విషెస్ మీరు కూడా చెప్తారు, కానీ మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు చిరంజీవి మహిళా అభిమాని వేమూరి విజయలక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు ఫోన్ ద్వారా, ఆవిడతో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయలక్ష్మి గారు, చిరంజీవి గారి మహిళా అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు మీరు చిరంజీవి గారి గురించి? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం అండి మేము. చిరంజీవి అనేది ఇద్దరికి, ఒకటి మాది హనుమాన్ జంక్షన్, ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు, తర్వాత రెండో చిరంజీవి శివశంకర్ వరప్రసాద్ గారు. ఆ ఇద్దరిని మేము ఎప్పటికీ ఆయన దేవుడు, ఈయన మనుషులో ఉన్న దేవుడు. అంటే చిరంజీవి గారు 71 సంవత్సరాలు వచ్చినాయని చెప్తున్నా, ఆయనకి పదే పదే చెప్తున్నా, ఆయనకి పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ చిరంజీవి గారికి 71 అంటే ఎవరు నమ్మట్లేదండి. ఏమంటారు మీరు? ఎందుకంటే వయసుది అది ఇది కాదండి, మనసుకి కాదు. ఓకే, వయసు అనేది శరీరానికి. ఆయన కూడా ఆయన శరీరంలో కూడా అంత ఏజ్ కూడా కనిపించట్లేదు, ఎక్కడ కనపడుతున్నా. మనం ఎంత అప్రిషియేట్ చేయాలి. ఆయనలో ఉన్న కాన్ఫిడెంటే అలా ఆయన్ని అలా ఉంచుతుంది యువకుల్లాగా. చిరంజీవి గారి గురించి గతంలో మీరు చిరంజీవి గారితో కలిసి పనిచేసిన ఉన్నాయి, నాకు కూడా పర్సనల్గా ఉంది, తెలుసు నాకు కూడా. నాగబాబు గారు చిరంజీవి గారితో మీరు అందరూ ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు. ఆయన గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? షార్ట్ గా చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్లీ గ్రేట్ పర్సన్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా లైవ్ లో చూసిన మాకు ఆయన గ్రేట్. చిరంజీవి గారి లాగా ఎవరైనా ఇంకో మనిషి ఉన్నాడా అనేది మీరు నాకు చూపించండి, చూపిస్తే మేము వస్తాం. అసలు ఎవరైనా ఉన్నారా అలా యాక్టర్ గా గానీ మంచితనంగా గానీ? చాలా గ్రేట్. రైట్, ధన్యవాదాలండి. మరి చిరంజీవి గారికి ఏం చెప్తారు? చిరంజీవి గారికి ప్రేక్షకులకి, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ప్రేక్షకులు? ఏమండి, ఆయన ఎప్పుడో హిమాలయాల్లో ఉన్నారు, 200 సంవత్సరాలు అలా ఉన్నారని చెప్తున్నారు. అలా ఈయన కూడా ఉండాలి చిరంజీవిగా. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. రైట్, వేమూరి లక్ష్మి గారు మాట్లాడారు. ఆవిడ యొక్క ఆనందాన్ని, మరి మెగాస్టార్ చిరంజీవి గారు హిమాలయాల్లో ఏ రకంగా అయితే 200 సంవత్సరాలు ఉంటారో అలాగే ఒక ఋషిలాగా చిరంజీవి గారు కూడా ఉండి, అందరికీ కూడా నిజమైన చిరంజీవిగా ఉండి ఎంతోమందికి మరింత సేవారంగంలో స్ఫూర్తినిస్తూ సేవారంగంలో దూసుకుపోవాలని చెప్తున్నారు చిరంజీవి గారు. మళ్ళీ ఫోన్స్ మరికొంతమంది మాట్లాడే ముందు మనతోటి చివరిగా విశేష్ చెప్తానంటున్నారు కాళీచరణ్ గారు. కాళీచరణ్ గారు విశేష్ చెప్పండి. చిరంజీవి గారికి విశేష్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, దాని తర్వాత విశేష్ చెప్పేసి నేను కూడా బయలుదేరుతా. ఓకే. జై చిరంజీవి సినిమా చేస్తున్నప్పుడు మనకి ఇది ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ సీను, చర్చిలో ఎంగేజ్మెంట్ సీన్ ఒకటి ఉంటుంది. అది మనకి తిరుమలగిరి, సికింద్రాబాద్ దగ్గర ఉన్న తిరుమలగిరిలో షూట్ జరుగుతున్నప్పుడు నాకు ముందు రోజు ఆర్మీలో పనిచేస్తున్న మా ఫ్రెండ్ హరి అని అతను కాల్ చేసి, అరే చిరంజీవి గారి షూట్ ఉంది రేపు, నువ్వు వస్తావా? ఎక్కడ అంటే ఇలా చర్చిలో ఉంది. వస్తాను, తప్పకుండా వస్తాను, భలేవాడివే, అసలు ఆయన చూడాలి దగ్గర నుండి అని చెప్పి వెళ్తే బయట డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, కెమెరామ్యాన్, స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు, బయట చైర్లు వేసుకుని కూర్చోయినారు. ఇంకా ఈయన రాలేదేమోనని చెప్పి అనుకుని పక్కన ఉన్నారు కదా, చిరంజీవి గారు ఎక్కడున్నారు బాసు అంటే, లోపల ఉన్నారు, నేను మేకప్ వేసుకుంటాను. లేదు, షూట్లో ఉండడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ గారు ఎక్కడున్నారు, కెమెరామ్యాన్ గారు ఎక్కడున్నారు, ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు, అందరూ ఎక్కడ ఉన్నాడు, ఆయన షూట్లో ఉండడం ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళి చూశారు. లోపల ఆయన చేస్తున్న పని చూస్తే చాలామంది ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు వచ్చి మేమే పెద్ద తోపులమని ఫీల్ అయ్యే ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ విషయం నేను చెప్తున్నా. అక్కడ నిజానికి చెప్పాలంటే అక్కడ ఎవరు స్టాఫ్ లేరు. కెమెరా అతని వైపు పెట్టుకొని, మానిటర్ అతని వైపు తిప్పుకొని, రింగ్ ఎలా పెట్టాలి, నేను ఏ విధంగా పెట్టాలి అని చెప్పి ఆయన ఆ కెమెరా ముందు ఇలాగ రింగ్ పెట్టి ఇలా చూసుకుంటూ మానిటర్లో చూసుకుంటూ ఏ యాంగిల్లో కరెక్ట్గా ఉన్నాను, ఎలా పెడితే బాగున్నానని ఆయన కెమెరా ముందు ఆయన చేసుకుంటున్నారు. నేను షాక్ అయ్యాను. అసలు జై చిరంజీవి సినిమా అనేది 100 సినిమా అంటే 100 సినిమాలు దాటిపోయి ఆ టైంలో ఆయన ఇలా చేస్తున్నారంటే ఏదో ఫస్ట్ సినిమా, నాకు ఇదే ఫస్ట్ అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలని ఆలోచించి ఆయన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే మనం 1-2 చేస్తే మనం పెద్ద తోపుల్లా ఫీల్ అవుతాము, ఆయన ఎలా చేస్తే ఏముంది, జనాలు వచ్చి చూస్తారు కదా, ఆయన ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారా ఆ ఒక్క సీన్ కోసం అని నాకు అనిపించింది. నిజంగా
ఆ రోజు నుంచి నాకు మైండ్లో తిరుగుతుంది. నేను అందుకే కొన్ని సినిమాలు యాక్టింగ్ ఛాన్సెస్ షూటింగ్లకి వెళ్తా, ఆ ఓం బింబుస్ కానీ, ఉసార్ కానీ, రౌడీ బాయ్స్ కానీ, కిల్లర్ కానీ, మాస్టర్ పీస్ కానీ, ఇలాగా నేను చాలా సినిమాలు సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చేశాను. ఇలా మూవీస్ అన్ని చేసేటప్పుడు కూడా ఫస్ట్ సినిమాకి ఎలాగొచ్చాను నేను అలాగే ఉంటాను. ఎందుకు అంటే నాకు ఆ రోజు జై చిరంజీవి షూటింగ్లో చిరంజీవి గారిని చూసేటప్పుడు నాకు అది మైండ్లో ఉండిపోయింది. ఓకే ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే ఇది మాత్రం నాకు ఆయన నుంచి వచ్చింది. సో అలాంటి ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ఇంకొకటి ఫైనల్గా ఇంకొకటి చెప్తాను. నేను చిరంజీవి గారి కోసం మాట్లాడాలంటే ఇలాంటి ఛానల్స్ 24 గంటలు పెట్టినా చాలా ఇంకా నాకు కంటిన్యూగా వస్తుంటుంది. ఫైనల్గా నేను ఇంకొకటి చెప్తానండి. 10 years ఆయన సినిమాలు మానేసిన తర్వాత సినీ ఫీల్డ్ ఎలా ఉంది, మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్ ఎలా ఉన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 10 years ఆయన సినిమాలు తీయకుండా పాలిటిక్స్లో ఉండేటప్పుడు ఎవరిపైనా సినిమాలు వస్తుంటే ఏమయ్యేదంటే, నా సినిమా రిలీజా, ఓకే నీ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, నీ సినిమా రిలీజా ఇంకొక హీరో పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఒక 2 weeks 3 weeks గ్యాపుల్లోని సినిమాలు రిలీజ్ చేస్తూ ఏదో అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నెంబర్ 1లు, నెంబర్ 2లు, నెంబర్ 3లు, నెంబర్ 4లు ఇంకేమీ లేకుండా, సినిమాకి పెద్ద అడావుడి లేకుండా, ఫ్యాన్ వార్లు లేకుండా, ఏమీ లేకుండా చాలా చాలా చప్పగా జరిగింది ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నదంటే 10 years. మెగాస్టార్ ముందు మెగాస్టార్ ఆ 10 years తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి, మళ్ళీ ఫ్యాన్ వార్, మళ్ళీ ఓపెనింగ్, మళ్ళీ మా హీరో అంటే మా హీరో, మా హీరో అంటే మా హీరో, కలెక్షన్స్, డేస్, 100 days ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. చెప్తాను, చెప్పండి ఏం చెప్తారు మీరు. ఫైనల్గా చిరంజీవి గారు అనయ్య, మిమ్మల్ని చూసి నేను సినీ ఫీల్డ్కి వచ్చాను. చాలామంది మీరు పద్మ విభూషణ్ వచ్చే అవార్డు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ మీ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగే అవకాశం కూడా కల్పించిన రోజు కూడా నేను మీ దగ్గరికి నేను రాలేదు. నాకు చాలామంది అడిగారు, నువ్వెందుకు రాలేదు, అందరూ వచ్చారు నువ్వు రాకపోవడం ఏంటని నాకు చాలామంది అడిగారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఇలా లైన్లో వచ్చి ఫోటో దిగి అలా వెళ్ళడం కాదు. నాకు చిరంజీవి గారు నేను కనిపిస్తే, హే కాళీచరణ్ ఎలా ఉన్నావు, నీ రివ్యూ చూశాను, లేకపోతే నీ సినిమా చూశాను, లేకపోతే ఇది నా గురించి ఏదైనా కొన్ని తెలుసుకొని ఆయన చూసి ఒక వీడియో ఏదో చూసి నా భుజం మీద చెయ్యేసి నా పేరు పెట్టే రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది జరగాలని, అది ఆ రోజు నేను చిరంజీవి గారు ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను, అనుకుంటాను. అలాంటి అదృష్టం నాకు త్వరగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా 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 జరుపుకోవాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నయ్య. నాకు నా పేరెంట్స్ తర్వాత నేను అత్యధికంగా ఇష్టపడే వ్యక్తి చిరంజీవి గారు. నాకు ప్రపంచంలో దేనికోసం ఎవరు ఏం పడినా నాకు పెద్ద కోపం రాదు, కానీ ఆయన కోసం ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం బీపీ అనేది ఏ రేంజ్లో ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు ఆ రేంజ్లో వస్తుంది. నేను చాలా వరకు కొద్ది దూరంగా ఉంటాను. మీకు ఫైనల్గా నేను ఇంకోటి కూడా చెప్పేస్తానండి. చిరంజీవి గారి వల్ల నాకు జరిగిన నష్టమా లాభం అనేది పక్కన పెడితే, మ్యారేజ్ విషయంలో ఒక అమ్మాయికి మా అన్నయ్య చూసి పలానా సంబంధం మా తమ్ముడికి అయితే బాగుంటుంది, ఒకసారి మా ఇంటికి రండి అని చెప్తే ఆ పిల్లగల తండ్రి మా ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను చూసి నా ఫోటోలు చూసి, ఈయన నాకు తెలుసు, ఈయనకి నాకు పెద్ద వారు జరిగింది అన్నాడు. ఏంటి వారు అంటే, ఒకప్పుడు ఏదో పాలిటిక్స్ ఏదో చిరంజీవి గారి కోసం మాట్లాడితే నా మీద చాలా సీరియస్ అయిపోయాడు ఆయన, పెద్ద డిస్కషన్ అయింది, పెద్ద గొడవ అయింది, ఇంక ఇమీడియట్గా నేను అక్కడ నుంచి వచ్చేసాను అని చెప్పి ఆ విషయంలో ఆ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. తర్వాత మా అన్న నాకు కాల్ చేసి చెప్తే నేను నవ్వుకున్నా, ఏమనాలి అర్థం. అంటే మీకు ఎక్కడ ఏం రాసి పెట్టుందో అదే జరుగుద్ది, మీకు అది మంచిగా జరుగుతుంది. నేను అసలు పెద్ద పట్టించుకోవట్లేదు. అంటే నాకు చిరంజీవి గారి కోసం మాట్లాడి ఎవరు తప్పుగా మాట్లాడని నా వల్ల కాదు సార్. బట్ నిజాన్ని వాస్తవంగా మాట్లాడితే నేను అంగీకరిస్తానేమో తప్ప ఫేక్ గా మాట్లాడితే మాత్రం నెట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను. ఫేక్ ప్రలోభ పెడుతున్నారు, ఫేక్ గా దానికోసం బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. సరే వాట్ ఎవరు ఏం మాట్లాడుకున్నా చిరంజీవి గారు మెగాస్టార్ గారు అంతే. ఓకే, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మనతోటి అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు ఫోన్ ద్వారా, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం అండి, మీకు నమస్కారం. అక్షర్ సత్యం గారు, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది మీ మాటలో ఏం చెప్తారు సార్? ముందుగా కలియుగ ధర్మరాజు చిరంజీవి గారి లాంటి వ్యక్తికి, చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు సార్. చిరంజీవి గారిని నిజం చెప్పాలంటే ఏదో విమర్శలు వస్తున్నాయి కదా, తొక్కేశారని. తొక్కేసే వాళ్ళు తన చుట్టూ ఉండగా చిరంజీవి గారికి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ కానీ, తన బంధువులు కానీ సినిమా ఇండస్ట్రీ లేనప్పుడు తన
కష్టాన్ని నమ్ముకుని, తనలో ఉన్న టాలెంట్ నమ్ముకుని వచ్చి తన కష్టంతో, తన కష్టార్జితంతో, తనలో ఉన్న టాలెంట్ తోటి, తనలో ఉన్న పట్టు వదలని పట్టు వదలకుండా కష్టపడి పక్కన ఎదిగిన వ్యక్తి సార్ ఆయన. ఆ రోజుకి ఈ రోజుకి కూడా సపోజ్ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఏ విధంగా పలకరిస్తారో, ఒక అక్షర సచివన్నా లేదా లక్ష్మీనాథ్ గారి అదే విధంగా ఇంటికి వెళ్తూ గౌరవిస్తారు, దారిలో కల్పించిన పలకరిస్తారు. అటువంటి నిగర్వి, గర్వం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నేటి యువతకి ఎంతైనా ఉంది సార్. చిరంజీవి గారు కాప కమ్మ రెడ్డి అనేది పక్కన పెట్టండి, మెగా స్టారా మామూలు స్టారా అనేది పక్కన పెట్టే, ఆయనలో అనేక విషయాలు నేర్చుకోవాలి సార్. ఆయన ఈ స్థాయికి వచ్చినా సరే తన 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 తండ్రి నుంచి కానీ, లేదా తన సౌమతువులకు కానీ, లేదా తన భార్య నుంచి బంధువులు కానీ ఎవరిని వదలకుండా తనతో పాటు తీసుకెళ్తూ తను ఎదిగి సమాజంలో చూస్తున్నాం. తను ఎదిగిన తర్వాత తన కుటుంబ బంధువులు, అమ్మని, చెల్లిని, తమ్ముల్ని వదిలేసిన రాజకీయ నాయకులు చూస్తున్నాం, ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నాం, సినిమా వాళ్ళు చూస్తున్నాం. కానీ చిరంజీవి గారు అటువంటి కాదు సార్. అటువంటి లక్షణాలని వీటి యువతకి చెప్తే యువతకు ఉపయోగపడే వ్యక్తి అని చిరంజీవి గారు అనే క్యారెక్టర్. తనకు సాలుగా ఏది సినిమా ఇండస్ట్రీలో కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు ఉన్న రోజుల్లో చిరంజీవి గారు ఒక మార్పుని తీసుకొచ్చిన వ్యక్తి. ఒక శివ సినిమా వచ్చి, నాగార్జున శివ సినిమా వచ్చి సినిమా ఇండస్ట్రీని ఎట్లా మార్చిందో అటువంటి దానికంటే ముందు చిరంజీవి గారు తీసుకొచ్చి ఒక ఫైట్స్ లో కానీ, ఒక యాక్టింగ్ లో కానీ ఒక మార్పుని తీసుకొచ్చి సినిమా చరిత్ర దిశగా మార్చిన వ్యక్తి అని చిరంజీవి గారు. ఈ రోజు కూడా తను ఇంతకుముందు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు సినిమాకు దూరమై రాజకీయ శత్రువును మూట పెట్టుకున్నప్పుడు కూడా ఈ రోజు చిరంజీవి గారు సినిమా వస్తుంటే ఎలా ఉందని తెలుసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారంటే అది చిరంజీవి గారి యొక్క గొప్పతనం సార్. పావలా ఇస్తే 15 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాను ఈ రోజుల్లో తనకు ఉన్న కాడికే ఎంతో కొంత పర్సంటేజ్ దానం చేస్తూ తనని విమర్శిస్తున్న వ్యక్తులు కూడా ఇంటికి పిలిచి సత్కరించి గౌరవించి నువ్వు ఇదే విధంగా విమర్శలు కొనసాగించు అని ప్రోత్సహిస్తున్న వ్యక్తుల్లో చిరంజీవి గారు సార్. ఇలా విమర్శిస్తే నేను నీ అంచు చూస్తాను, నేను చంపేస్తాను అని భయపెడుతున్న వ్యక్తులు చూసాం కానీ విమర్శిస్తున్న వాళ్ళు ఇంటికి పిలిచి సత్కరించే వ్యక్తిని నాకున్న అవగాహన చిరంజీవి గారితో ప్రమాద వ్యక్తి లేరు సార్. ఆయన నిజంగా చిరంజీవి గారిలో చుక్కేసే గుణం ఉండుంటే ప్రజారాజ్యం పార్టీ ఈ రోజుని ఎత్తేయాల్సిన అవసరం లేదు సార్. ఆయనకి ఆ రాజ్యతంత్రమో, కుటుల నీతి, స్వార్థం లేదు కాబట్టి అది రాజకీయాల్లో సెట్ అవ్వలేకపోయారు. అటువంటి వ్యక్తి మీద తొక్కేస్తున్నారు లేదా తొక్కేసి ఇచ్చారు. చిరంజీవి గారిని ఎన్ని తొక్కితేనో మీదికి వ్యక్తి సార్. ఆయన ఎవరిని ప్రోత్సహించలే. ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ గారికి మొట్టమొదటి సినిమా ఇచ్చిన వ్యక్తి దళిత కులస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కులపిచ్చి ఉంటారు ఖచ్చితంగా. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేను డాక్టర్ గారి పేరు పనిచేశా. అయితే టాలెంట్ తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా చిరంజీవి గారితో సినిమా తీసిన వాళ్ళందరూ కూడా కమ్మ ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది, చిరంజీవి గారితో సినిమా తీసిన వాళ్ళు కూడా కమ్మారెడ్లు ఎక్కువ మంది. కానీ అక్కడ కులం చూడటం ఏ డైరెక్టర్ సరే తన సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాడు. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఆ రోజుల్లో 10 కోట్లు పెట్టాడంటే 20 కోట్లు రావాలనే కోరుకుంటాడు. ప్రతిదానికి కులాన్ని అంతగట్టి కులం చూడడం తప్పండి. అంటే మెగాస్టార్ గా ఆయన సామాన్యంగా ఎదగలేదు. మీ అందరికీ తెలుసు, మీరు ఎప్పటి నుంచో సీనియర్ జర్నలిస్ట్. మీరు ఒక్కొక్క మెట్టు ఆయన ఎదిగిన విధానం నేటి యువతకి స్ఫూర్తి అంటారా? ఖచ్చితంగా ఎదగడమే కాదండి. నేను ఒకసారి చిరంజీవి గారితో 3 గంటలు 1-to-1 మాట్లాడాను. నేను విక్రమ్ పోలా గారిని అనిపించినప్పుడు ఈ రోజు కూడా ఏ ఇంటర్వ్యూలో కానీ ఎవరితో కూడా చిరంజీవి గారు పలానా వ్యక్తి నన్ను మోసం చేసేయడం కానీ, పలానా వ్యక్తి వల్ల నేను అన్యాయానికి గురయ్యానని కానీ, పలానోడు ఎదవన్న మాట నేను ఎక్కడ వెళ్ళలేదు. ఒక్క పరుష పదిదాలు మాట్లాడినట్టు చిరంజీవి గారి చరిత్రలో చూడండి, ఎక్కడైనా ఏ వీడియో అంటే చూడండి. నేను ఇంత గొప్పదని కానీ, నా కుటుంబం ఇంత గొప్పదని కానీ. కొంతమంది ఎక్కువగా చిరంజీవి గారిని కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. సార్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేసే వాళ్ళంతా కూడా చేతకాని వాళ్ళు చేస్తారు సార్. తనకు తాను గొప్ప తనకు కానీ తనకు నమ్ముకున్న నాయకులు కానీ హీరోల్లో కానీ గొప్పతనం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎదటోని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నా వెనకాల ఫ్యాన్ ఎవరో ఉన్నారనుకోండి, నా ఫ్యాన్ కి ఒక చరిత్ర లేదు, నా ఫ్యాన్ కి ఒక హిట్ లేదు, లేదు నా ఫ్యాన్ దానాలు చేయదు, లేదు నా ఫ్యాన్ ఇది ఇవాళ అజాత తిట్టుకు లేదా అన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిరంజీవి గారు తిట్టుకుంటారండి. ఇలా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒకరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిని ఒకరిని టార్గెట్ చేయాలి, ఎందుకంటే తన చరిత్ర తనకు చాలు. ఇలా ఆలయ శిఖరానికి స్వయం కృషితో పునాదిరాలు లేకుండా మీరు ఒక్కరాయి తెచ్చుకుంటూ
ఒక మెగా సామ్రాజ్యం నిర్మించుకుని 60 ఎకరాలు ఇంచుమించు 30 సంవత్సరాలుగా నిలబడ్డ 70 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా మెగాస్టార్ గా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడంటే అది ఒక తొక్కేస్తే తొక్కిపోయి ఒక లేపేసి కాస్తారు. ఇలా రాఘవేంద్ర గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, దాసనారాయణ గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, కేఎల్ నారాయణ గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, ఎన్టీ రామారావు గారు కుటుంబంలో ఒక బాలకృష్ణ గారు తప్ప ఎందుకు హీరోలు కాలపోయారు, హరికృష్ణ గారు ఎందుకు మినిస్టర్ గారు తొక్కేరు అంటే అది ఒక హరికృష్ణ గారు తొక్కేరు అంటారు, జూనియర్ ఎన్టీఆర్ తొక్కేరు అంటారు. ఇప్పుడు టాలెంట్ ఉండాలండి, టాలెంట్ ఉంటే ఎవరిని ఆపలేస్తా. చంద్రబాబు నాయుడు గారి సంబంధం లేకపోయినా ఏ పదవి లేకపోతే కర్షక పరిషత్ అనే పదవులు క్రియేట్ చేసి ఎన్టీఆర్ గారు ఇస్తారు. తనలో టాలెంట్ ఉంది కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇలా తెలుగుదేశం సామ్రాజ్యాన్ని నిలబెట్టి దశాబ్దాలుగా కొనసాగించుకుని వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ ఉంది కాబట్టి. అలాగే చిరంజీవి గారు మకుటమునే సినిమా ఇండస్ట్రీకి మకుటమునే మహారాజైన దాన ధర్మాలు చేయడంలో ఒక దానకర్ణులు లేతాడు. ఒకటి విమర్శించడం ఆయన ప్రపంచం మొత్తం విపత్కర సమయంలో కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అండి మెగాస్టార్ గారు. ఖచ్చితంగా లేదు. ఎవరున్నారు సార్? వాళ్ళు అక్కినేని గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, ఎన్టీఆర్ గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, చంద్రబాబు నాయుడు గారికి 1,000 కోట్లు లేవు. ఎవరైనా ఒక రూపాయి తీసి దానం చేశారా సార్? నేను ఎగ్జాంపుల్ చెప్పిన మిగిలినంతా చేశారని కాదు. 1,000 కోట్లు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరైనా తీసి రూపాయి దానం చేశారా? ఎవరైనా ఒక బ్లడ్ బ్యాంక్ కొనసాగిస్తున్నారా? ఒక ఐ బ్యాంక్ కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా వివాదంగా రీతిగా కొనసాగిస్తున్నారు సార్, ఒక రూపాయి ఆశించకుండా. అటువంటి వ్యక్తి నుంచి నేర్చుకుని చిరంజీవి గారిలో మంచితనాన్ని నేర్చుకుని ఇంకొక 1,00,000 మందిలో కనీసం ఒక్కడు చిరంజీవి గారి యొక్క లక్ష్యాన్ని కొనసాగిస్తే అటువంటి వ్యక్తికి మనం గుర్తించినట్టే సార్. అంతేగా వివాదంలో లాగడం మంచిది కాదు. ఏం చెప్తారు మీరు? కులాలను మంచిది కాదండి. చిరంజీవి గారికి మీరు విషయం చెప్తారా మరి ప్రేక్షకులకి? ఖచ్చితంగా ఇప్పుడు తన స్వయం కృషి తోటి ఏ గాడ్ ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా మీకు ప్రోత్సాహం లేకుండా వెనకాల 1,000 కోట్ల ఆస్తి లేకుండా సామాన్య చిన్న తరగతి కుటుంబంలో వచ్చి ఈ స్టేజ్కి వచ్చి 30 సంవత్సరాలుగా మీ స్వయం కృషి తోటి ఉన్నత శిఖరాలను అధిరోహించి 60 శిఖరాలను తిష్ట వేసుకున్న మీలాంటి వ్యక్తులు మరిన్ని సంవత్సరాలు నిండు నీరుతో జీవించాలని, మీరు మరో 10 మందికి ఆదర్శంగా నిలవాలని అటువంటి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్టు. ఆయనకి చిరంజీవి గారి మీద అపారమైన ప్రేమ గౌరవం ఎప్పుడు ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. అయితే ఎంతోమంది రాళ్ళు వేయాలని చూసినా కూడా అది వాళ్ళ ముఖానికే పడుతుంది. ఎప్పుడూ కూడా చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి ఎదిగిన మెగాస్టార్ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పి మరి అక్షర్ సత్యం గారు చెప్పడం జరిగింది. ఎస్, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మరొక గెస్ట్. ఆయన ఎవరో కాదు, మెగా ఫ్యాన్ ఆయన క్రాంతి కుమార్ గారు మనతోటి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కుమార్ గారు నమస్తే అండి. క్రాంతి కుమార్ గారు మెగా అభిమాని మీరు. ఆయన కాంపౌండ్లో ఇప్పటి వరకు ఆయన చేస్తున్న సేవా సంస్థల గురించి కూడా అనేకంగా మీరు బయట తీసుకెళ్లే క్రమంలో మీరు కూడా ఒక దారుణలాగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మెగాస్టార్ అభిమానిగా? మీకు ఏమనిపిస్తుంది సార్? ముందుగా మా అన్నయ్య, మా దేవుడు, మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అన్నయ్య మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ద డే. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీ బ్లెస్సింగ్స్తో కొన్ని వేల లక్షల కోట్ల అభిమానులు ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీ బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో మిమ్మల్ని చూస్తూ పెరిగామన్నయ్య, మీ సినిమాలు చూస్తూ పెరిగాము. మీరు నటించిన ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క మెసేజ్ అన్నయ్య. అలాంటి సినిమాలు ఈ జెన్జీ జనరేషన్కి చాలా చాలా అవసరము. నిన్న మరీ నవీన్ సార్ నిన్న బర్త్డేలో చెప్పారు, నవీన్ ప్రొడ్యూసర్గా చెప్పారు. సో ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళు అన్నయ్య నటించిన సినిమాలు, పాత సినిమాలు అన్నీ చూస్తుంటే కనుక ప్రతి ఒక్క సినిమా నుంచి కొన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ, కొన్ని పాయింట్స్ కానీ, మెసేజ్ ఖచ్చితంగా ఈ జనరేషన్ ఖచ్చితంగా అది అవసరం, అందరూ చూడాలి. సో చిన్నప్పటి నుంచి మా డాడీ, మా నాన్నగారు సంజీవయ్య గారు బాస్కి బిగ్ ఫ్యాన్ అండి. సో చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు సినిమాలు చూసేవాడిని. ఆయన ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలే తీసుకెళ్ళేవారు. సో ఆయన తర్వాత మా నాన్నగారి లెగసీ నేను కంటిన్యూ చేస్తున్నాను అనుకోండి. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నేను చూసిన ఫస్ట్ సినిమా స్వయం కృషి. సో అప్పటి నుంచి అన్నయ్యను ఆరాధిస్తూ పెరిగాను, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయన్ని ఆరాధిస్తూ ముందుకెళ్తున్నారు. చిరంజీవి గారు ఎందుకు గ్రేట్ అంటే అండి, ఒక్కటి చెప్పలేమండి, ఆయన ఒక శిఖరం, అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి గారిని చెప్పాలంటే ఒక రోజు, ఒక గంట, ఒక నెల కూడా సరిపోదు. ఆయన ఒక చరిత్ర.
సో ఆయన అలాంటి గొప్ప వ్యక్తికి, ఒక శక్తికి మేమందరము ఆయన నీడలాగా నేను సైతం అంటూ ఆయన వెనుక అడుగులేస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఆయన అభిమానులు ఉన్నట్టు అది మా అదృష్టం. చిరంజీవి గారు పుట్టిన ఈ జన్మలో మేమందరం పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. అయితే మీ అందరికీ అసలు ఇన్స్పిరేషన్ రావడానికి ఒక ఏజ్ అనేది ఉంటుందిగా, ఏ ఏజ్ నుంచి మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు అభిమాని అయ్యారు, ఎలాంటివి మీకు ఆ ఇంపాక్ట్ చూపించింది? సార్ నేను 7th క్లాస్ అనుకుంటాను సార్. 7th క్లాస్లో అప్పుడు న్యూస్ పేపర్స్లో ఫోటోలు వచ్చేటివి, చిరంజీవి గారి సినిమా ఫొటోస్. ఆ ఫొటోస్ అన్నీ నేను కట్ చేసి, మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ ఎంప్లాయ్, ఆయన ఆఫీస్ రూమ్లో ఆయన బుక్స్ కంటే ఆ వాల్స్ పైన నా చిరంజీవి గారి ఫొటోస్ ఎక్కువ ఉండేటివి. మా నాన్నగారిని కలిసేరానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా ఏందో ఎక్కడ చూసినా చిరంజీవి గారి ఫొటోస్ ఉన్నాయి వాల్స్ పైన, అంటే మా క్రాంతి అండి పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి అని చెప్పేసి అంటుంటారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా నా జనరేషన్ ఆ రోజుల్లో థమ్స్అప్ కార్డ్స్ పైన కూడా ఒక 3D ఇమేజ్ వచ్చేవి చిరంజీవి గారి. ఆయన అప్పట్లో చేసిన థమ్స్అప్ యాడ్స్ అది ఒక కార్డ్లో వచ్చేది. అది ఒకటే ఫోటో 3 వేరియేషన్లో కనిపించేవి అనమాట. సో చిన్నప్పటి నుంచి పాటల పుస్తకాలు, క్యాసెట్లు, CD జనరేషన్ నుంచి, క్యాసెట్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఈ OTT ప్లాట్ఫామ్ వరకు ఎన్ని వచ్చినా సరే సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో 100% ప్రతి ఒక్క ఇంట్లో మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారండి. ఆయన ఫ్యాన్ అయినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఆయన నుంచి నేర్చుకున్నవి చాలా 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 ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీలో వేల లక్షల కోట్ల మంది ఆయన అభిమానిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో ముందుకు వెళ్తున్నారండి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి, ఆయన విజన్ వేరేలా ఉండేయండి. ఆయన ఒక నేవీలో ఆఫీసర్గా చేయాలనుకున్నారు ఆయన, బట్ ఒక యాక్టర్గా ట్రై చేద్దాము అని ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చెన్నైలో ఆయన ఒక టీ నగర్లో ఉండి ఆయన అనుభవించిన కష్టాలు ఈరోజు ఇప్పటికీ కృష్ణరావులు కష్టాలు అనుభవిస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ మన బాస్ మెగాస్టార్ గారే. ఈ రోజు కూడా 10 రూపాయలు కూడా కనీసం టీ తాగుదామన్న డబ్బులు లేకున్నా కానీ ఒకరోజు షూటింగ్ వస్తే వెళ్తే డబ్బులు వస్తాయని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ రోజు కూడా కృష్ణగడ్డ పైన కొన్ని వందల వేల మంది ఉన్నారు. నేను లైవ్ ఎగ్జాంపుల్ అండి. అంటే మీరు అంతకుముందు చిరంజీవి గారు అంటున్నారు, ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చేసి ఉన్నారు. అవును సార్. కొన్ని పోలీసు క్యారెక్టర్ ఒక సినిమా చూసాను. అవును సార్, జిగ్రీస్ లో కూడా మీరు ట్రాఫిక్ ఎస్ఐ క్యారెక్టర్. అంటే మీకు గెడ్డం లేదు, దానిలో గుర్తుపడతాం కష్టం, కానీ మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఆ సినిమాలో కొంచెం మెగాస్టార్ లెవెల్లో, చిరంజీవి గారి లెవెల్లో ఉంటుంది బాడీ లాంగ్వేజ్. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆర్టిస్ట్ గా మీకు నిలదొక్కోవాలని బాగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఎంతవరకు వచ్చినాయి మీ ప్రయత్నాలు? సార్ నేను 2021లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. 2000 నుంచి ప్రతి సంవత్సరం బాస్ బర్త్డేకి నేను వస్తూనే ఉన్నాను, బాస్ బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను అనుకోలేదు ఒక ఇండస్ట్రీకి రావాలి ఆర్టిస్ట్ వాళ్ళు, ఎప్పుడు అనుకోలేదు. కానీ కరోనా తర్వాత వచ్చిన 2 years నేను యాక్చువల్గా ప్రైవేట్ టీచర్ సార్. 16 yearsగా ప్రైవేట్ స్కూల్స్లో నేను చెప్పాను. నా సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో అది కూడా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. నేను చదువుకున్న చదువుకి, నేను చూసిన మాస్టర్ సినిమాలో ఆయన ఎలా అయితే మోటివేషన్ చేస్తారో పిల్లలకి, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ టీచర్ అవ్వాలి అనుకోలేదు. కానీ ఫస్ట్ ఇయర్ నేను కామారెడ్డిలో రెయిన్బో మోడల్ హై స్కూల్లో చెప్పాను సార్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ, టీచింగ్ జర్నీ, PG వరకు ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పే స్థాయికి అది నేను ప్రతి సంవత్సరం నేర్చుకుంటూ, ఓన్లీ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి సార్. సో ఆ తరుణంలో నేను 2021లో ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నువ్వు ఇండస్ట్రీకి రావాలి, నీకు మంచి హైట్ ఉంది, నీకు బాస్ ఇన్స్పిరేషన్ కదా, సో ఒకటి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేస్తే నేను అనుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే సముద్రం సార్, అది దాంట్లో మనము చాలా ప్రయాణం చేయాలి, చాలా ఒడిదుడుకు అన్ని ఓర్చుకోవాలి. మరిన్ని విషయాలు మాట్లాడదాం మీతో. అలాగే క్రాంతి కుమార్ గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మెగా మహిళా అభిమాని నిహారిక గారు ఉన్నారు, చిరంజీవి గారి చాలా పెద్ద అభిమాని ఆవిడ. ఒకసారి నిహారిక గారితో మాట్లాడదాం. నిహారిక గారు నమస్తే అండి. హలో. ఎస్ నిహారిక గారు, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి. నమస్తే. ఎస్ నిహారిక గారు, ఏం చెప్తారు? మీరు చిరంజీవి గారికి పెద్ద అభిమాని, ఏం చెప్తారు మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. ఈరోజు తెలుగు సినిమాకి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మా అందరికి ఎంతో ఇష్టమైన, ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు తన 71 పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
రైట్. చిరంజీవి గారు అంటే నాకు కేవలం ఒక యాక్టర్ కాదు, ఆయన ఒక ఎమోషన్. ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్. ఓకే. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాం. ఏంటి ఆయన సినిమా చూసిన మీరు ఫస్ట్ సినిమా ఏంటి మీరు చూసిన సినిమా అయింది థియేటర్లో మీకు వచ్చాక? పునాది రాళ్ళు. మీకు వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళి మీరు చూసిన సినిమా? ఇంద్ర. ఓకే. ఇంద్రసేనారెడ్డి సినిమా మీరు ఫస్ట్ వచ్చిన తర్వాత చూసిన మొదటి సినిమా. అక్కడి నుంచే మీకు చిరంజీవి గారు అంటే ఆయన యాక్టింగ్ అంటే బాగా అభిమానం ఏర్పడింది. ఎస్, చిరంజీవి గారి గురించి మరి ఏదైనా ఒక ఆయన సినిమాలోంచి ఒక మంచి పాట పాడతారా? అమ్మో పాట పోనీ డాన్స్ అంటే ఇప్పుడు ఫోన్లో ఉన్నారు కాబట్టి పోనీ కనీసం ఒక డైలాగ్ చెప్పండి. ఏం లేదు, ఆయన మీద అభిమానం చెప్పడమే వచ్చు. డైలాగ్స్ అంటే ఆయనే చెప్పాలి. డైలాగులు అంటే ఆయనే చెప్పాలి. చెప్పండి అయితే ఆయనకి మీ ద్వారా విషెస్ చెప్పండి. అయితే మీరు చెప్పండి. చెప్పండి. ఆయన ఇలానే ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ చేయాలి మమ్మల్ని. అండ్ ఇంకొకటి చెప్పండి. ఇంకొకటి ఏదో చెప్తున్నారు, చెప్పండి. రైట్, మీరు నర్వస్గా ఫీల్ అవుతున్నారు, అర్థమైంది. చెప్పండి. నర్వస్గా ఫీల్ అవుతున్నారు, ఎంతో చెప్దాం అనుకుని ఉంటారు బహుశా, ఎందుకంటే అన్నయ్య గురించి చెప్పేటప్పుడు మీకు నోట మాట రావడం లేదు. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నిహారిక గారు ఆవిడ సినిమా మొదటి సినిమా ఇంద్ర అంట, ఆ తర్వాత పెద్ద ఫ్యాన్ అయ్యారని చెప్తున్నారు. అంటే చిరంజీవి గారికి ఏజ్తో సంబంధం లేదంటారండి, ఎందుకంటే ఆనాటి పునాది రాళ్ళు ఖైదీ సినిమా నుంచి అనుకోవాలి. ఆయన స్టార్డమ్ వచ్చిన సినిమా ఖైదీ. అంతకుముందు చాలా సినిమాలు చేశారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్స్ చేంజ్ అవుతున్నా కూడా చిరంజీవి గారిని అభిమానిస్తూనే ఉంటారు కదా. ప్రధాన కారణం ఏంటంటారు అసలు? సార్ ఆయన చెప్తున్నాం కదా సార్, ఒక చరిత్ర. చిరంజీవి గారు ఎన్టీఆర్ గారి ఆ జనరేషన్, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఆ తరం నుంచి వాళ్ళతో పాటు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన. సో ఆ టైంలో ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని మన నాకు గుర్తురావట్లేదు పేరు సార్, ఆయన చెప్పారు. ఇండస్ట్రీ వ్యక్తి ఆయన కూడా. ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళు అయితే మూడో కన్ను మన చిరంజీవి అని చెప్పేసి ఆయన చెప్పారు. సారీ ఆయన పేరు గుర్తురావట్లేదు సార్ నాకు, ఆయన ఇండస్ట్రీ వ్యక్తి ఆయన. సో ఆ జనరేషన్ నుంచి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టం అనేది చాలా ఇష్టం సార్. ఈ రోజు కూడా 71 సంవత్సరంలో ఆయన 25, 30 ఇయర్స్లా కనపడితే ఇంకా మా లాంటి వాళ్ళు ఎలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఈ జనరేషన్లో సార్ చాలా తక్కువ ఏజ్లో లేనిపోని రోగాలు వస్తున్నాయి సార్. బీపీ, షుగర్, క్యాన్సర్లు చాలా చాలా డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి ఈ జనరేషన్లో. అంటే మనం తీసుకునే ఫుడ్, మన ప్రతి దినచర్యలో మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, ఈ జనరేషన్లో ఇలాంటివి కూడా మెయింటైన్ చేయాలి మనందరం అనే ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా ఆయన ఈ రోజు కూడా ఆ ఫిట్నెస్, ఆ చరిష్మా, ఆ చాము, ఆ గ్రేస్, బాడీ మెయింటైన్ చేస్తున్నారంటే దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి సార్ అండి. రైట్. ప్రతి విషయంలో మాట్లాడతాను సార్. సారీ టు డిస్టర్బ్ చేశాను. ఇంకొకరు కాలర్ ఉన్నారు అందుబాటులో. నిహారిక గారు, యాక్టర్ నిహారిక గారు ఉన్నారు. ఇందాక మాట్లాడింది అభిమాని నిహారిక గారు. ఇప్పుడు మనతోటి యాక్టర్ నిహారిక గారు ఉన్నారు అందుబాటులో ఫోన్లో. ఆవిడతో మాట్లాడదాం. నిహారిక గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఎస్ సార్, నిహారిక గారు ఏం చెప్తారు చెప్పండి చిరంజీవి గారి గురించి ప్లీజ్. సార్ ఫస్ట్ చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్య, యోగం అన్ని ఇచ్చి మంచిగా కాపాడాలి. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అన్నమాట. హలో చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. నేను సార్ కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఈ స్కూల్ లైఫ్ నుంచి సార్ ని చూసుకొని వస్తున్నాము. హలో నిహారిక గారు, ఏదైతే ఇప్పుడు మీరు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు, మీరు కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేసే అవకాశం ఏమైనా వచ్చిందో ఇప్పటి వరకు మీకు? సార్ అదే మన వరప్రసాద్ గారు అడిగారు, బట్ ఓన్లీ వర్క్ చేశాను, బట్ ఏమో తెలీదు ఆ రోజు అది చేయలేకపోయాను. బట్ ఆ సార్ ని ఆ రోజు ఫస్ట్ చూసాను నేను. ఎలా అనిపించింది అప్పుడు? అయ్యో
అది ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, అది ఎలా అనిపించింది అని ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. నెక్స్ట్ సినిమాకి చిరంజీవి గారితో ఆఫర్ వస్తే ఈ డేట్లు అడ్జస్ట్ చేసుకుని చేయగలరు అప్పుడు మరి? షూర్ అండి, ఏం చెయ్యను, వరం అనుకుంటా. ఒక ఆర్టిస్ట్ కి చిరంజీవి సార్ తో వర్క్ చేయాలనేది ఒక డ్రీమ్. రైట్. అలాంటి నాలాంటి ఆర్టిస్ట్ కి అయితే అది నిజంగా అది పెద్ద ఏమంటారు సక్సెస్, లైఫ్ లో సక్సెస్ అన్నమాట, అచీవ్మెంట్. మీరు గతంలో చేసినవి ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? మీరు ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను యాక్చువల్లీ టెలివిజన్ యాక్టర్ అండి. జీలో వచ్చేసి ఒకటి ఆటో విజయశాంతి అని చేస్తున్నాను. ఆ తర్వాత మా ఛానల్లో ఒకటి నిన్ను కొరియన్ చేస్తున్నాను. ఓకే. ఒక చిన్న చిన్న ఓల్డ్ మెమోరీస్ చెప్పాలంటే, నేను స్కూల్ కి వెళ్ళేటప్పటి నుంచి చూస్తున్నాను సార్ ని సినిమాలో. దీన్ని ఎస్పెషల్లీ సార్ సినిమా చూడడానికి మా మమ్మీ అప్పటికి బస్ లో వెళ్ళాలి, ఒక 4 kilometers ట్రావెల్ చేయాలి స్కూల్ కి, ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళాలంటే. అప్పుడు మమ్మీ 50 పైసా ఇచ్చేవాడు మాకు బస్ చార్జ్ కని. నేను ఆ 4 kilometers నటరాజ సర్వీస్ చేసి, ఐ మీన్ వాక్ చేసుకొని వెళ్ళి వాక్ చేసుకొని వచ్చి ఆ 50 పైసని అలాగే పెట్టుకునేదాన్ని. అప్పటికి ఒక టికెట్ వచ్చేసి 2 rupees 50 paisa. 10 days వాక్ లో చేసుకొని వస్తే నేను మా అన్న ఇద్దరు మమ్మీకి చెప్పకుండా వెళ్ళి సినిమా చూసుకొని వచ్చేవాళ్ళు చిరంజీవి సార్ మూవీస్ ని. ఏ సినిమా చూసారండి థియేటర్ లో? మీకు ఊహ వచ్చిన తర్వాత చిరంజీవి గారిది చూసిన మొదటి? చాలా మూవీస్ చూసినామండి. అంటే ఊహ వచ్చిన తర్వాత గుర్తున్న సినిమా, మీకు గుర్తున్న సినిమా? అతిలోక సుందరి, జగదేక వీరుడు అయితే ఎన్నిసార్లు చూసినాం అనేది తెలియదండి. జగదేక వీరుడు అప్పటికి ఆ టైంలోనే ఒక 10-15 times చూసినాం మేము. ఓకే ఓకే ఓకే. అయితే చెప్పండి చిరంజీవి గారికి విషెస్ చెప్పండి, మరొకసారి చెప్పండి మా ద్వారా. చిరంజీవి సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు ఆ భగవంతుడు ఆయుస్సు ఆరోగ్య యోగం ఇచ్చి కాపాడాలి చిరంజీవి సార్. రైట్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధన్యవాదాలండి నిహారిక గారు. మీకు మరిన్ని అవకాశాలు కూడా రావాలని, మెగాస్టార్ చిరంజీవి గారితో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చేజారింది. ఈసారి అలా కాకుండా రావాలని మనం మన ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. రైట్ సార్, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మీరు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బొమ్మ హిట్ అని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అయింది సార్ ఆల్రెడీ. దాంట్లో నా క్యారెక్టర్ కామెడీ అంటే విలన్ బ్యాచ్ లో ఉంటాను నేను. దాంట్లో హైపరాది గారు, అద్రియాబి గారు, తర్వాత గెటప్ సీను గారు, మన ఎస్టీ తేజ గారు, ఈ మన డైరెక్టర్ వచ్చేసి ఆయన ఫ్రమ్ సింగరేణి ఎంప్లాయీ సార్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, ప్లస్ ఆయన రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడు. సో ఆయన డైరెక్షన్లో నేను యాక్ట్ చేస్తున్నాను సార్. సో నాకు ఒక మెమొరబుల్ మెమొరీ ఉంది సార్ నాకు బాస్తోని. 2009లో ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో విత్ ఫ్లాగ్ హోస్టింగ్ ఆయన అనౌన్స్ చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో హూన్సా గ్రామంలో విత్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసింది, ఓపెనింగ్ ఆఫీస్ ఓపెన్ చేసింది నేను ఒక్కడనే సార్. అది అప్పట్లో పేపర్ కూడా వచ్చింది. సో ఆయన కోసం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది సార్. సో వన్స్ అగైన్ మా బాస్ మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తూ థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు ANN ఛానల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అంటే ఇంకొకటి సార్, ఏదైతే సాంగ్స్ అన్నవి డాన్స్ మెగాస్టార్ చిరంజీవి సార్ ఆయన మార్క్ సార్, ఆయన దానికి సంబంధించి మన ప్రేక్షకుల కోసం మీకు గుర్తున్న ఒక సాంగ్ ప్లే చేయడం కానీ, లేదా సాంగ్ పాడటం కానీ, లేదంటే ఒక డైలాగ్ చెప్పడం కానీ, ఏదైనా చిన్నది ఏదన్నా ఇక్కడ హమ్ చేయటమే డెఫినెట్లీ ప్రేక్షకుల కోసం. చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు, సింగింగ్ నేర్చుకోలేదు, డబ్బింగ్ నేర్చుకోలేదు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 21 నుంచి 26 వరకు నేను కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాను, డబ్బింగ్ చెప్పాను, 2 సినిమాలకు పాటలు రాశాను, 14 సినిమాలు యాక్టింగ్ చేశాను. అందులో జిగ్రీస్ కళ్ళు కంపౌండ్ సినిమాలో డైలాగ్ ఆర్టిస్ట్గా నేను పేరు తెచ్చుకున్నాను సార్. సో డెఫినెట్గా మా బాస్ కోసం ఒక సాంగ్ పాడుతున్నాను. సాంగ్ పాడదురు కానీ మీరు అందుబాటులో నెక్స్ట్ ఫోన్ మాట్లాడి మీరు సాంగ్ పాడదు కానీ, మనతోటి సినీ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ గీతా మోహన్ గారు, గీతా కృష్ణ గారు మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం డైరెక్టర్ గారితో. గీతా కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. గీతా కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఈరోజు.
ఎంతో మంది విషెస్ తెలియజేస్తున్నారు. గీతాకృష్ణ గారు అంటే చిరంజీవి గారు అభిమానించే వ్యక్తుల్లో చాలా టాప్లో ఉంటారు. మీరు కూడా మీరేమంటారు చెప్పండి ప్లీజ్. ఇవాళ అంటే 22nd ఆయన బర్త్డే కదా, ఆ బర్త్డే శుభాకాంక్షలు తెలపడానికి నేను ఐ యాక్సెప్టెడ్ అనమాట. సో యాక్చువల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు ఎవ్రీ ఇయర్ లా చేసుకోవడం అనేది మంచిదే, కానీ యాక్చువల్ గా అవసరం లేదు. ఎందుకంటే ఆయన వయసు పెరిగి వెళ్ళి ఆయన యొక్క పర్సనాలిటీ తగ్గుతుంది. బికమింగ్ యంగ్ అనమాట. అనవసరంగా మీరు అందరికీ రిమైండ్ చేసి నా ఏజ్ ఎంత అని చెప్పడం తప్పితే ఒక అభిమానంతో చెప్తాం. ఆయన యొక్క బర్త్డేకి ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ and many happy returns of the day on his birthday, and he should live more and do many very beautiful movies అని నా కోరిక. బట్ ఊరికి ఆ చిన్న సజెషన్ ఎందుకు ఇచ్చానంటే, ప్రతి సంవత్సరం వీళ్ళకి ఇలా చేయడం, వాళ్ళ వయసు చెప్పడం, ఈ జనజీకి వీళ్ళు ముసోళ్ళు అయిపోయడం చెప్పడం అలా ఉంటుందని నా ఉద్దేశం యాక్చువల్ గాను. But anyway, I wish him a very, very happy birthday and wish him all the best. And he's still lot of movies he has to do అని I really ఆకాంక్షిస్తాను చెప్పేసి మీకు మీ ఛానల్ ఏనన్నా ఇది. ఎస్ అవును సార్, మీకు అక్కడ వెళ్ళపట్లేదు మీ వాళ్ళు సార్, అవును. ఏఎన్ఎం తరఫున I wish him a very, very happy and warm regards to him on his birthday. Thank you. ధన్యవాదాలండి గీతాకృష్ణ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అండ్ చిరంజీవి గారికి మీ విషెస్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు సార్ క్రాంతి కుమార్ గారు, మీరు పాట పాడాలి, మంచిది, మీ ఇష్టమైనది అన్నయ్య గారిది. ఓకే సార్, డెఫినెట్గా నాకు ఇష్టమైన సింగర్ బాలు గారి ఆశీస్సులతో ఆయన పాడినటువంటి ఒక పాటని నేను హమ్ చేశాను సార్. గుర్తున్నది ఔరా అమ్మకు చల్ల ఆలకించి నమ్మడమెల్లా, ఔరా అమ్మకు చల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింత గాథల్లో ఆనందలాల తందనానానానానానం తందనానానానానా, ఔరా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింత గాథల్లో ఔరా అమ్మకు చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల వైనవింక అల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలాల, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుభళ, తెలిసేది ఎలా ఎలా చాంగుభళ. అన్నయ్య లవ్ యూ అన్నయ్య. బాగుందండి, ఒక యాక్టర్ గా డైలాగులు చెప్పడమే కాదు, పాటలు కూడా సూపర్ గా పాడుతున్నట్టు. ఆయనే సార్, ఆయన పాటలు చూస్తూ, ఆయన స్టైల్ చూస్తూ, డాన్సింగ్ కానివ్వండి, పాటలు కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, కామెడీ టైమింగ్ ఒక్కటి లేదు. డైలాగ్ కూడా ఒకటి చెప్పాలి. ఇది ఠాగూర్ లోంచి నాకు ఇష్టమైన డైలాగ్ సార్. సూపర్, చెప్పండి. ఒక హిందూ ఈశ్వరుని మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ యేసుప్రభుని ఆరాధిస్తాడు, కానీ ప్రతి ఒక్క కులం వాళ్ళ చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకే. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. సూపర్, బాగా చెప్పారు. ఇంకొక డైలాగ్ ఏదన్నా చిన్నగా ఉంది, ఇంకొక 2 డైలాగులు, 1 or 2 చెప్పాలి మీరు. ఇంకా ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా, ఏ స్వీట్ వార్నింగ్. ఇందిరా నుంచి ఒక డైలాగ్ చెప్తారా? ఇందిరా నుంచి వీరశంకర్ రెడ్డి గానే ఉంటాయి కదా డైలాగ్స్. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. రైట్. అడగంగానే ఒక పాట పాడారు, 3 అదేవిధంగా 3 డైలాగులు చెప్పారు. చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు మీ హృదయంలో దాచుకున్నవన్నీ కూడా ప్రేక్షకులకు ముందు మీరు చెప్పారు. ఒకటి, చిరంజీవి గారు
ఇలా మీరు చిరంజీవి గారి ఆయన యొక్క సినిమాలు చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ ఉంటే ఏమనేవాళ్ళు? మీ తల్లిదండ్రుల గురించి మీ గురించి చెప్పండి ఒకసారి. ఆబ్వియస్లీ కొన్ని ఫ్యామిలీస్లో అంటే అమ్మ నాన్న వాళ్ళు చిరంజీవి అంటావు ఏంద్రా బాబు. ఫ్రెండ్స్ కూడా సార్, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఏంద్రా చిరంజీవి అంటుంటావు. మీరు మీ యొక్క తల్లిదండ్రుల గురించి, మీ బాల్యం గురించి చెప్పి కంక్లూడ్ చేసే ముందు ఒక ఫైనల్ కాల్ ఒకటి ఉంది, తీసుకుందాం. జయశ్రీ గారు చిరంజీవి గారి మహిళా వీరాభిమాని, ఆవిడతో మాట్లాడదాం. జయశ్రీ గారితో. జయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. జయశ్రీ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. జయశ్రీ గారు, చిరంజీవి గారి బర్త్డే ఈరోజు, మీ అభిమాన హీరో, మరి విశేషం తెలియజేస్తారా? తప్పకుండా అండి. చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు చలనచిత్ర పరిశ్రమకు కోట్లాది మంది నాలాంటి అభిమానులకు ఒక పండగ రోజు అని చెప్తానండి. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ రారాజు మన చిరంజీవి అన్నయ్య మన అందరి గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? మీకు ఇన్స్పైర్ అంతకుముందు అసలు మీరు ఫస్ట్ చిరంజీవి గారిని అభిమానించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే చిరంజీవి గారు అనేది కేవలం ఒక పేరు కాదండి, అదొక సంచలనం. అసలు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్యమైన యువకుడిలాగా మద్రాసులో అడుగుపెట్టి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు అంటే దానికి ఆయన స్వయం కృషి, పట్టుదల, క్రమశిక్షణ లేకుండా ఇంత స్థాయికి రాలేరు కదా. నాకు అది చాలా బాగా నచ్చుతుందండి. దాంతో పాటు ఆయన ఒక వెండి తెర మీదే హీరో కాదండి, నిజ జీవితంలో కూడా ఆయన మంచి హీరో. ఎందుకంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఆయన పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన గొప్ప మానవతావాదండి. అది కాకుండా కరోనా టైంలో ఆయన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ సినీ కార్మికుల కోసం ఒక కరోనా చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఒకటి స్థాపించి ఆయన వాళ్ళకి కొందరికి అండగా నిలిచారండి. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అందుకే ఆయన అంటే నాకు చాలా ప్రాణం అండి. రైట్. మరి అలాంటి ప్రాణానికి ప్రాణమైన చిరంజీవి గారికి మరొకసారి మరి శుభాకాంక్షలు తెలుపుతారా? చివరిగా ఏం చెప్తారు చెప్పండి. చివరిగా అండి, ఆయన చేసిన అద్భుతమైన కళాసేవకు, సామాజిక సేవకు గాని ఆయనకి దేశంలోనే అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం లభించింది కదా, అది మన తెలుగు వాళ్ళందరికీ దొరికిన గౌరవంగా భావిస్తాను. అలానే ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. జై మెగాస్టార్. థ్యాంక్ యూ అండి. రైట్. జయశ్రీ గారు, మీ యొక్క అభిమానం, మీ కనబడకపోయినా మీ యొక్క గాత్రం మాట్లాడుతుంటే ఎంతటి అభిమానం ఉందనేది తెలుగు ప్రజలందరికీ, అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ కూడా తెలుస్తుంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, మీ విశేషం తెలియజేసినందుకు. క్రాంతి కుమార్ గారు, మీ బాల్యం గురించి ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి చెప్పి చివరిగా విశేష అన్నయ్యకి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. సార్, నా పేరు క్రాంతి కుమార్, నాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం సార్. మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్, ఒక అన్నయ్య, ఒక చెల్లి. సో నేను ఎలాగైతే ఆరాధిస్తానో మెగాస్టార్ చిరంజీవి గారికి, ఫస్ట్ మా నాన్నగారు, తర్వాత నేను ఆయన ఇష్టపడి, ఆయన చిన్నప్పటి నుంచి సినిమాలు అందరం వెళ్ళేవాళ్ళం సార్, ఫ్యామిలీ అందరూ వెళ్ళేవాళ్ళం సినిమాకి. సో నేను ఆయనలాగా డ్యాన్స్ చేయడము, ఆయనలాగా వాక్ చేయడము, ఆయనలాగా స్టైల్ మెయింటైన్ చేయడము చూసి మా అన్నయ్య, మా చెల్లి కూడా నా ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వేరా చిరంజీవి మా ఇంట్లో అని చెప్పేసి అది కాస్త ఇంకా నాకు హైప్ ఇచ్చింది సార్ చిన్నప్పటి నుంచే. ఇంకా అక్కడ నుంచి అలా లెగసీ మా ఇంట్లో అందరూ, ఇంటికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. ఎందుకంటే అవును సార్, 100%. ఎందుకంటే ఎవరైనా ఫోజ్ కొడితే నువ్వేమైనా ఫోజ్ కొడుతున్నావు, మెగాస్టార్ అలా నడుస్తున్నావు, ఎలా నడుస్తున్నావు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన చూసి అందరూ అనుకరించిన వాళ్ళే. ఎస్, ఇప్పుడు రానున్న రోజుల్లో మీకు మరిన్ని అవకాశాలు రావాలని, ఒక ఆర్టిస్ట్గా కూడా మీరు అద్భుతమైన ఫామ్ని చెప్పండి. నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన నా దేవుడు, నా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇంతమంది వేల లక్షల కోట్ల అభిమానులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ, ముందుకు తీసుకెళ్తూ, వాళ్ళని మోటివేషన్ చేస్తూ, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఉన్నా, ఫోటోషూట్ ఉన్నా కానీ, ఒక ప్రోగ్రామ్ ఉన్నా కానీ అందరినీ మమేకం చేస్తూ, ప్రతి బర్త్డేని, ప్రతి ఈవెంట్ని, ప్రతి మెగా ఈవెంట్ని
అందరితో కలుపుకొని ప్రతి సీనియర్ మెగా ఫ్యాన్ ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఒక తాటిపై నడిపిస్తున్నాం. స్వామినాయుడు సార్ గారికి, అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు స్వామినాయుడు సార్ గారికి, మహేష్ గారికి, తర్వాత మా అన్నయ్య, నేను బాస్ తర్వాత ఎక్కువ ఆరాధించిన అన్నయ్య గంగాధర్ ఎన్ఎస్ అన్నయ్య గారు, ఆయన బాస్కి మేనేజర్ సార్, పర్సనల్ మేనేజరు. అన్నయ్యతో కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అన్నయ్య మీరు నాకు నేర్పించిన పాఠాలు, మీరు నాకు చెప్పిన పాఠాలు, మీరు నాకు ఇచ్చిన గైడ్ లైన్స్, మోటివేషన్తోనే అన్నయ్యను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కొన్ని కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నాను. మీ బ్లెస్సింగ్స్తో, అన్నయ్య బ్లెస్సింగ్స్తోనే ఇండస్ట్రీకి కూడా వచ్చి నేను మంచి సినిమాల్లో కష్టపడి ముందుకెళ్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు ఉన్నాయి అన్నయ్య. ప్లస్ స్పెషల్ గ్రీటింగ్స్ నా కామారెడ్డి చిరంజీవిత అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, పాండు గారికి, స్వామి అన్నయ్య గారికి, నర్సగౌడ అన్నయ్య గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లస్ నా ఫ్రెండ్ మిత్రుడు యాదగిరి, ఆయన వల్ల నేను బాస్ని ఫస్ట్ టైం కలిశాను హైదరాబాద్లో. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ నాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చేయబోయే సినిమాలకు కూడా నా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో పాటు నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, నా సర్కిల్ ప్రతి ఒక్కళ్ళ బెస్ట్ విషెస్ నాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఈ లైఫ్లో నా అదృష్టం బాగుంటే నేను చిరంజీవి గారి లాగానే కష్టపడుతున్నాను. ఆయనలా కష్టపడడం చెప్పడం తప్పే, బట్ ఆయన చేసిన దాంట్లో ఒక 0.1% కష్టపడుతూ ముందుకెళ్తున్నాను. అదృష్టం బాగుండి ఈ నిజమైన మెగాభిమానికి అదృష్టం బాగుంటే చిరంజీవి గారితో ఒక సినిమాలో ఒక చిన్న క్యామియో ఆయన ముందు ఆయన వెనకాల ఉన్న కాడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా 40 years సార్ నాకు ఇప్పుడు ఈ 40 years నా జర్నీలో చిరంజీవి గారి బర్త్డే రోజు ఆయన బర్త్డే విషెస్ చెప్పడానికి ఒక ఛానల్కి వచ్చి నేను ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిన మీకు సిఓ సార్కి, ఈ ఏఎన్ఎన్ ఛానల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాస్ వారికి ఈ వీడియోలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బెస్ట్ విషెస్ చెప్పిన ప్రతి ఒక్క అభిమానికి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రతి ఒక్క మెగా అభిమానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వన్స్ అగైన్ మా అందరి తరఫున అన్నయ్య మీకు హ్యాపీ బర్త్డే అన్నయ్య, లవ్ యూ అన్నయ్య, ఈ జీవితం మీకు అంకితం అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎమోషనల్ అవుతున్నారు బాగా, ఎందుకంటే ఆయన మీద ఉన్న మీకున్న అభిమానం ఏంటనేది 100% మీకు మీ లైఫ్ బాగుండాలి అని చెప్పి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనసావాచ కర్మణ మేము కూడా కోరుకుంటున్నాం. ఇక ధన్యవాదాలండి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఏమీ లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక యుగం. ఆయన చూడని రివార్డులు లేవు, స్టార్డమ్ అసలే లేదు. 25 ఏళ్లకు పైగా టాలీవుడ్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 7-10 వయసు వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని నిజమైన హీరో మన అన్నయ్య చిరంజీవి. శివశంకర్ వరప్రసాద్గా జన్మించిన చిరంజీవి మరి జన హృదయాలను కొల్లగొట్టి నేటి మనశంకర వరప్రసాద్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చాటి చెప్పారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక చర్చను తీసుకున్నాం. ఎంతోమంది తమ అభిమానాన్ని అదేవిధంగా ఆయనకి విషెస్ తెలియజేశారు. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.